श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनां पूजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। महाजनुలారా, దేవీ భాగవత ప్రసంగ కార్యక్రమంలో 6వ రోజు కార్యక్రమం రేపటితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది 7వ ప్రసంగంతో. అయితే దేవీ భాగవతంలో వేదాంత తత్వం ఉంటుంది, కథాగమనం ఉంటుంది, నైతిక ధార్మిక విషయాలు ఉంటాయి, చాలా విశేషాలు ఉంటాయి. అందులో నిజంగా చెప్పాలంటే సంవత్సర కాలం పడుతుంది. అది కానీ ఏదైనా క్లుప్తంలో విమర్శడం అనేటువంటి అవసరం కనుక ఈ సప్తకంగా 7 ప్రసంగాల్లో దేవీ భాగవతం సారా అంశాన్ని వెలికి తీసి చెప్పడం అవుతూ ఉన్నది నేను భావించవలసింది. నిన్నటి రోజున శ్రావణ పూర్ణిమ, దంజాల పూర్ణిమ ఎందుకు వచ్చిందో ఆ విషయం చెప్పుకున్నాం. అప్పుడు ఎప్పుడైతే నూతనంగా యజ్ఞోపవీతాలు ధరించారో అందరూ కూడా ఆ రాక్షసుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు హయగ్రీవ స్వామి అయినటువంటి మహావిష్ణువు చేత సంహరింపబడిన సందర్భంలో శ్రౌత స్పాత వేదోక్త కర్మలన్నీ కూడా సక్రమంగా సాగే మంత్రాలందరికీ జ్ఞాపకం వచ్చి అంతకిట మర్చిపోయినవన్నీ. అందుచేత యజ్ఞోపవీతం వేసుకోవడం ఉందని నిన్న మనం చెప్పుకున్నాం. అప్పుడు హయగ్రీవ స్వామినే ఈ శ్లోకంతో ప్రార్థిస్తున్నాం మనం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇందులో ఒక రహస్యం ఉంది. సరస్వతీదేవి కదా విద్యనిచ్చేది, వాడి హయగ్రీవుడు ఏమిటి అని ప్రశ్న వస్తుంది మనకి. సరస్వతి నమస్తుభ్యం అని స్తోత్రం చేస్తున్నాం కదా. సరస్వతీదేవి చదువుల తల్లి, విద్య ఇస్తుంది. మరి హయగ్రీవ స్వామి ఏమిటి? ఓ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండం పెడతారు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి. సరస్వతీదేవి విద్యను ఇస్తుంది మనకి, కానీ ఆ విద్యని ధారణాశక్తి రూపంలో జ్ఞాపకం ఉండేలా చేసేవారు హయగ్రీవ స్వామి. చదువుకున్నది మరిచిపోకుండా జ్ఞాపకం చేసేటటువంటి వారు హయగ్రీవ స్వామి వారు. అందుచేతనే జ్ఞానానందమయ స్వరూపుడైన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం. అన్నింటికి ఆధారం అంటే సమయాన్ని జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఇవ్వడం. అయితే జ్ఞాపకం పెట్టుకున్న సమయానికి చెప్పే సమయానికి గుర్తుకు రావాలి. అలా గుర్తు చేసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే వరుషుడు అనేటటువంటి ఒక మూర్ఖుడిని పరమ విద్వాంసుడుగా గొప్ప పండితుడుగా చేశాడు కుమారస్వామి అని మునిత్రేయ చరిత్రలో మనకి ఉన్నది. కనుక ఏమిటంటే ముగ్గురుతో మనకి సంబంధం. సరస్వతీదేవి విద్యను ఇస్తుంది. హయగ్రీవ స్వామి గారు మనకి జ్ఞానానందమైన ప్రార్థన చేసినట్టయితే చదువుకున్న విద్యను మర్చిపోకుండా ఉండేలా ధారణాశక్తిలో ఇస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ విద్యకు సమయాన్ని స్ఫురించేలా, ఏ విషయాన్ని ఏ సమయానికి చెప్పాలో స్ఫురించేలా చేసేవారు సుబ్రహ్మణ్య స్వామి. సరస్వతీదేవి, హయగ్రీవ స్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారు ముగ్గురుతోటి మనకి విద్యా సంబంధమైనటువంటి బాంధవ్యం ఉన్నట్టుగా మనకి పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పు, అవన్నీ వివరిస్తే చాలా విశేషాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఇప్పుడు సమయం చాలదు. ఈ రోజున ముఖ్యంగా ఏమిటంటే చెళ్లపేట వెంకట శాస్త్రి గారి జయంతి. అంటే వెంకట శాస్త్రి గారు 1970వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీని అవతరించారు. తిరుపతి శాస్త్రి గారు 72వ సంవత్సరం మార్చి నెల 22ని ఆయన జన్మించారు. అయితే వీరిద్దరికి వయస్సులో తిరుపతి శాస్త్రి గారు చిన్నవారు, వెంకట శాస్త్రి గారు కొంచెం పెద్దవారు. ఏమది అంటే రాక తనకి ఏమది ఇంకా నెలకొంటే వయస్సు కూడా చెప్పారు. అయినప్పటికీ కొద్ది తేడా ఉన్నా కానీ వాళ్ళిద్దరూ జంట కవులుగా ప్రచారం చేశారు. అష్టావధానాలు, శతావధానాలు చేసి ఎంతో రమణీయంగా, కమనీయంగా, మహనీయంగా ప్రచారం చేసి గొప్ప కీర్తిని పొందినటువంటి మహానుభావులు. అందులో ఈవేళ వెంకట శాస్త్రి గారి యొక్క జయంతి వచ్చింది ఆగస్టు 10వ తేదీ. 155 సంవత్సరాల క్రితం ఇప్పుడే 156వ జయంతి కింద లెక్కకు వస్తుంది అది. అందుచేత ఆయన గురించి కూడా కొన్ని మరి విషయాలు చెప్పుకోవాలి. ఆయన గురించి చెప్పడం వల్ల తిరుపతి శాస్త్రి గారితో కలిపి అని అర్థం. మీరిద్దరూ కూడా చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి దగ్గర చదువుకున్నారు. మీరు జంట కవులుగా
జంట విద్వాంసులుగా మీరు పేరు పొందుతారు అని తిరుపతి వెంకటశాస్త్రి పేరు సార్థకం అవుతుంది. తిరుపతి వెంకటేశ్వర కవులుగా మీరు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తే ఆశీర్వదించిన ఫలితంగా గురువు గారి కటాక్షం కారణంగా అంత వృద్ధిలోకి వచ్చారు తిరుపతి వెంకట కవులు చెబుతోంది. ఎన్నో ఈ దేవీ భాగవతాన్ని వారికి గురువు గారికి అంకితం చేశారని విశేషం. చంద్ర బ్రహ్మయ్య శాస్త్రి గారికి అంకితం. ఐబూడ్ను మొదలుగా ఆభక్షపర్యంతమే మహామహుడు మాకిచ్చే విద్య తిండికై ఇల్లు తిరగనీయక ఏ మహాదేవుడు ఇంత అన్నమిడి భోజనం కూడా వాళ్ళింట్లోనే పెట్టేటారు గురువు గారు. అదే కాకుండా పెంట్లి పేరెంటము ప్రేమ నర్పక చేసి ఏ గుణనసి మా పెళ్ళిళ్ళు కూడా ఆయనే చేశారు గురువు గారు. అది గురువు గారి యొక్క మీద ఉండే గౌరవం చేసి ఈ దేవీ భాగవతాన్ని మనం రోజు చెప్పుకునేటువంటి దేవీ భాగవతాన్ని గురువు గారికి అంకితం చేసి గురువు రుణం తీర్చుకున్నారు తిరుపతి వెంకట కవులని మనం భావించవలే. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంది అంటే మనం ఒక విషయం గమనించాలి. వారు భారతం రాశారు, గీతం రాశారు, ఎన్నో పుస్తకాలు రాశారు, 100 పుస్తకాలు రాశారు. ఇద్దరు కలిసే రాసి అవధానం చేశారు. ఒక చరణంబతండు మరి ఒక్కటి నేను మరొక్కట అతడు సకల కవీంద్ర సంతతులు సమ్మతిమై తలరూచి మెత్సగా ప్రకటతరాచుధారధరన్ రచయింపగనేర్తుమయ్యే నూటికి సెలగయ్యని కవిది 70 మాటలు చెప్పనేటికి అని చెప్పారు. ఒక పదం అయినా ఒక పదం అయినా పూర్తి చేస్తూ ఉంటారు. అది అలా ఏ పుస్తకం రాసినా అలాగే చేశారు. కొన్ని పుస్తకాలు మాత్రం కేవలం తిరుపతి శాస్త్రి గారు రాసినవి ఉన్నాయి, కేవలం వెంకట శాస్త్రి గారు రాసినవి కూడా ఉన్నాయి. కానీ మొత్తం మీద ఎలా రాసినా మొత్తం తిరుపతి వెంకటేయమున గ్రంథానికి పేరు ఉంటుందని ఒక్కరు ఇరువురు రచించిరేని. అదేలా తిరుపతి వెంకటేయము ఒక్కరు రచించిరేనియను. ఒక్కడు రచించినప్పటికీ ఇద్దరు రచించినప్పటికీ కూడా తిరుపతి వెంకటేయం అనే పేరుతో ఉంటుందని పాండవోద్యోగ విజయ జగత్ ప్రసిద్ధ జెండా పైక పిరారు ముందు సితవాయు శ్రేణి యొంగూర్చినే దండం పొంగుని తోడు చందనము మీద నారి సారించుతు గాంధీవము ధరించి పల్గునుడు మూకంజెండుతున్నప్పుడు ఒక్కండు నీవరలకింపుడు వృక్ష్మానాథ సంధింపగా అని కృష్ణ పరమాత్మ కౌరవులో చెప్పిన ఆబాల గోపాలం ప్రసిద్ధ గుడ్లుగా చూసిన పిల్లలు కూడా ఇవ్వచ్చు. ప్రజల్లోకి వెళ్ళేది వాళ్ళ కవిత్వం, ప్రజా కవిత్వం. అలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసున్నటువంటి విషయాలు అలా ఉంచి మారుమూల విషయాలు కూడా కొన్ని వాటి గురించి ప్రస్తావన చేస్తున్నాను. ఏమైందయ్యా అంటే వీరు గీరతం అనే గ్రంథం రాశారు, భారతం రాశారు. భారతంలో పద్యాలు చదివాం. గీరతం ఏమిటి? చిత్రంగా ఉంటుంది. ఆ చరిత్ర ఏమిటయ్యా అంటే ఇద్దరు జంట కవులు ఉండేవారు. వెంకటరామకృష్ణ కవులు, ఓలేటి వెంకటరామశాస్త్రి, వేదూరు రామకృష్ణ శాస్త్రి. వీరిద్దరూ జంట కవులుగా ఉండేవారు. వీరి కాలంలోనే ఉంటే గురువు గారి దగ్గర చదువుకున్నటువంటి వెంకటరామశాస్త్రి గారు చదువుకున్న నాకు ఆయన గురువు కాదు, నేను చదవలేదని చెప్పి ప్రచారం చేశాడు. ఆయన గురుద్రోహంగా మాట్లాడి గురుధనము హరించి తిన కూడతనంపున నేను తీర్పదేను పద్యాలు కూడా రాశాడు. అప్పుడు ఏం చేయాలి? రామకృష్ణ భారతము అని వారు పుస్తకం రాశారు. రామకృష్ణులు చాలామంది ఉంటారు. అందులో రామకృష్ణ భారతం వెంకట రామకృష్ణ గారు రచించినటువంటి భారతంలో తిరుపతి వెంకట కవుల లోపాలని ఎత్తి చూపడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. గురుద్రోహంగా వచ్చింది ఆ పుస్తకం. అక్కడ వాళ్ళు ఏం రాశారంటే పద్యం మా కవిత గీరతంలో భారతంలో పద్యం ఇందాక చదివాను. గీరతంలో పద్యం కూడా తిరుపతి వెంకట కవుల చేత రచింపబడినటువంటి గీరతంలో పద్యాలు కూడా చదువుతున్నారు, వినండి. మా కవిత విశేషములు మానస వీధి తెరింగ వీరే కవి భోగములకి ఈశ్వర వేరులటంచు కొందరి లోకులు పలుకుచు మృగుణలోప్తులుగా ఉన్న మీరు చెప్పుతో కక వికాసపత్రలకు మొగంబులు మూయగు జీలుగు బెండ్లమే. ఇది ఈశ్వర వేరు పర్వం, జీలుగు బెండు పర్వం, మేకు బిగింపు పర్వాలని గీరతమే పర్వాలు పేరు పెట్టారు. వారు ఏమన్నారంటే సర్పానికి ఈశ్వరవేరు చూపిస్తే సర్పం అణిగిపోతుంది. అలాగే మేమేమో ఈశ్వరవేరు లాంటి వాళ్ళు, తిరుపతి వెంకట సర్పాలు లాంటి వాళ్ళు, వాళ్ళ పొగరు అణిగిపోతుందని భావంతో వీళ్ళు పద్యం రాశారు. ఈశ్వరవేరు అలా అయినట్టయితే ఏమవుతుందంటే మా కవిత విశేషములు మానస వీధి జరంగ వీరే కవి భోగములకి ఈశ్వర వేరు రటంచు కొందరు అంటున్నారు లోకులు. అయితే మేమేలాంటి వాళ్ళం అంటే కాక వికాసపత్రల ముఖంబులు మూయగీల్గు బెండమే. వెంకటరామకృష్ణ గౌరు రాసిన పద్యం. కుకవులు అనేటటువంటి చెడ్డ కవులు అనేటటువంటి గాజు సీసాలి మూసేటటువంటి జీలుగు బెండు బిరడాలమేమో అన్నారు వీళ్ళు. అది చిత్రం. కుకవులు అనేటటువంటి కాచపాత్ర గాజు సీసాల యొక్క
మూతలు మూసేటటువంటి జీలుగు బెండు మూతలు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయేమో నాకు తెలియదు. అలాంటి నేను వాడి జీలుగు బెండతో పోసుకుని తిరుపతి వెంకటకవుని సీసాలతో పోసుకుని వాళ్ళ నోళ్ళు నొక్కేస్తామేమనేటి దురహంకారంతో పద్యం రాశారు. అంచేత కాకవి కాచపత్రల ముఖంబులు మూయగ జీలుగు బెండ్లమే అనేసరికి వెంకట శాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారికి అందింది ఆ సమాచారం. ఒరే వాళ్ళ దాంతో వాళ్ళ సమాధానం చెబుతాను రావణ కొత్త పద్యం అక్కర్లేదు అన్నారు. కాకవి కాచపత్రలు అన్నారు కదండి. అదే పదంతో మొదలుపెట్టారు తిరుపతి వెంకట. అయితే ఏం చేశారంటే విరిచేశారు కవి, అక్కడికి ఆపేశారు. వాళ్ళు కుకవులు అనేటటువంటి గాజు పాత్రలు అంటారు, ఏకపదంగా చేశారు వాళ్ళు. తిరుపతి వెంకట దాని సమాధానం చూస్తే కవి అంటే ఓ దుష్ట కవి ఈశ్వరుడా అని అర్థం. కాచపాత్రల ముగంబులు మూసెడు జీల్గు బెండకు చేకురునే సభాస్థితి చేకురుగా కది తద్రసంబులను గైకొను వేళ వాని కడగా పొడవైవరి పట్టుపట్టినను మేకు బిగించి లాగి బలిమి పలుముక్కలు చేయగుందుమే. ఇప్పుడు ఓ కుకవి జీలుగు బెళ్ళు ఎప్పుడైనా సభలో వస్తాయా? ఒకవేళ వచ్చాయనుకున్న సీసా మూత పెడితే ఆ జీలుగు బెండు మూతతో సహా సీసా సభలోకి తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి రసాయనాన్ని త్రాగాలి. ఆ త్రాగినప్పుడు ఏం చేస్తారు? ఆ జీలుగు బెండు మూతలు అవత పారేస్తారు. ఆ పారేస్తారు. అయితే రాకుండా కనుక గట్టిగా పట్టుబడితే మేకు బిగించి లాగి ఆ జీలుగు బెండని మేకుతో లాగేస్తారు. మేకు బిగింపు వరంలో పద్యం ఇది. అందుచేత కాకవి కాచపాత్రలము గాజు సీసాలు మూతలై జీలుగు సభలోకి ఎలా వస్తున్నా సరే అప్పుడు కనుక అందులో ఉన్నటువంటి రసాయనం తీసుకునేటప్పుడు ఆ జీలుగుబడి అవతల పారేస్తారు. పట్టుపట్టి రాకపోతే మేకు బిగించి లాగి ముక్కలు చేసి జీలుగుబడిని అవతల పారేస్తారని సరే సమాధానం చెప్పారు. అంటే నోరు ఎత్తకుండా ప్రతిపక్ష కవులకి కాకవి కాచపాత్రల అది సమాసంలో వాళ్ళంటే కాకవి ఓ కాకవి కాచపాత్రల మొగంబులు మూచెడు జీల్గు బెండ్లకు చేకురునే సభాస్థితి చేకురుగా కది తద్రసంబులను గైకొను వేళ వాని కడగా పడవైవరి పట్టుపట్టినన్ మీకు బిగించి లాగి బరి మీన్ పరుముక్కలు చేయకుందురే. అయితే నువ్వు చదువుకోలేదంటున్నావు. తిరుపతి శాస్త్రి గారు సమాధానం రాశారు ఈయనకి. అంటే వెంకటరామకృష్ణవులు వారికి వెంకటరామ శాస్త్రి ఇంజరం ఒక సాక్షి సాక్ష్యాలు చూపిస్తున్నాను. వెంకటశాస్త్రి శిష్యుడు నువ్వు. ఇంజరం ఒక సాక్షి ఏనాము ఒక సాక్షి పల్లె పాలెంబుతానేళ్ళ సాక్షి ఇప్పుడు నీ ఉన్నట్టి పిఠాపురి సాక్షి ఏలూరు సాక్షి నీ ఇల్లు సాక్షి అదే మధున మంజువాణి ప్రస్తుమైనే తిరును సాక్షి ఎంకరుండ అతని సాని సాక్షి. తర్వాత సాక్షులు ఉన్నారు. ఎలాగా మధున పంతుల సూరయ బుధుడు సాక్షి రఘుధర్ణ సాక్షి సుబ్బయ్య గారు ఇంతమంది సాక్షిని చూపించేసి సాక్షులు ఉన్నారు పద్యంబు చాలది ఇంకా వెంకటేశ్వర శిష్యుడవే నిజంబు అని విజయశ్రీ ఉత్తరం రాశాడు తిరుపతి శాస్త్రి గారు. దాంతో వాళ్ళు మాట్లాడలేకపోయారు. ఇంతమంది సాక్షులు ఉండగా గురువు గారు చదువుకోలేదంటావా అని అధరస్పందన లేకుండా చేశారు. ఈ వెంకటరామకృష్ణ అప్పటికీ శాంతించకుండా ఏమన్నారు? రంతుల్మానము తిరుపతి ద్విజవో తిరుపతి శాస్త్రి అట్టే కేకలయ్యకు నోరు మూసు కూసు అనే అర్థంలో రంతుల్మానము నువ్వు గంతులు అయ్యద్దు రంతులు చేయొద్దు అని పద్యం రాశాడు ఆయన. రంతుల్మానము అప్పుడు సమాధానం ఇచ్చారు వెంకట శాస్త్రి గారు. అన్న మాటతోనే సమాధానం ఇచ్చారు. రంతుల్మానడు తిరుపతి ద్విజుడు అనర్ఘగ్రావ భూమి నటకంతుద్వేషి శిరస్తరామర శిరత్కల్లోలలోలర్పటి సంతానోపమచారుధార కవిత సంతోషిత శేష భూకాంతస్థాన చెరున్ గురున్ బరుగు చెనగు పాపం బార్పగే నాటికి. ఒకటే సమాసం. గంగా ప్రవాహంగా ఉండేటటువంటి తిరుపతి వెంకట కవులు ఆ కవుల్లో చదువుకుని గురుద్రోహం చేసినట్టు ఆ పాపం పోగొట్టే వరకు మా తిరుపతి శాస్త్రి రంతులు మానడు అని వెంకట శాస్త్రి దీర్ఘ సమాసాలతో వాళ్ళు డిక్షనరీ వెతుక్కోవాలి. పదాలకు అర్థం చెప్పాలంటే అనర్ఘగ్రావ భూమి నటకంతుద్దేశ శిరస్తరామర సరిత్కల్లోలలోలర్పటి సంతారోపమచారుధార కవిత సంతోషిత శేష భూకాంతస్థాన చిరన్ గురుంజనకు పాపం మాత్మ. అదే మగుటంతో ఇంకోవచ్చు. రంతుల్మానడు తిరుపతి ద్విజుడు నిరంధ్ర వివేకాన్విత స్వంత భ్రాంత నిరంతరాన్వతవచ ప్రక్రాంత దుష్కల్పన ధ్వంత క్రాంతకు కవ్య నవ్య రవిదేవ్య భవ్య తేజోంచిత హంత దంతుర వాక్ప్రణాళికల ఇహ మార్పగ. గురుద్రోహం చేసిన పాపం పోగొట్టే వరకు
తిరుపతి శాస్త్రి రంతులు మానడు అని సమాధానం చెప్పారు. అంటే ఏమిటి, వెంకటరామకృష్ణ కవులుకి ఎదుటి వాళ్ళ గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళ కవిత్వం నడిచింది. ఇది వెంకట శాస్త్రి గారి పద్య నిర్మాణం. ఇప్పుడు చదివినటువంటి 2 పద్యాలు కేవలం వెంకట శాస్త్రి గారు రాసినవి మాత్రం. అంచేత అక్కడ అలాంటి చోట మాత్రం ప్రత్యేక కవిత్వం తెలుసు. తిరుపతి శాస్త్రి గారు బాలరామాయణం అనే నాటకాన్ని తెలిగించారు. ఆ తెలిగించినటువంటి దాని కవిత్వం కూడా చాలా అమోఘంగా ఉంటుంది. అది కూడా ఆ చరిత్ర అంతా చెప్పడం సాధ్యం కాదు. కానీ పరశురాముడు తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్న పద్యం రాశారు. గౌరి గధర్మపుత్రుడను క్రౌంచగిరేంద్ర విదారకుండ భూదారక మారకుండ శ్రీదానము చేసినవాడ అబ్ధిలో చేరిన భాగము బయలు చేసి వసించినవాడ ఆది దుర్వారుడ బ్రాహ్మణుండ నటరా హరశిష్యుడరైడు. మాటలు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది పద్యం. అంటే మామూలు బ్రాహ్మణులకున్న వారను అంత గొప్పవాడిని శివుడికి శిష్యుడు నేను అని పరశురాముడు చెబుతున్నటువంటి మాట ఎదురుగుండా మనతో మాట్లాడుతున్నాడా అన్నట్టుగా బాలరామాయణలో అనే నాటకాల్లో తిరుపతి శాస్త్రి గారి కవిత్వం పద్యం కాదు. అంటే ఇప్పుడు వెంకట శాస్త్రి గారి పద్యాలు 2 చదివాం, ఇక్కడ ఇది కూడా చదివాం. ఇద్దరూ కలిసి రచించినటువంటి పద్యాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. ఇంకా ఏమిటయ్యా అంటే చాలా అందమైనటువంటి శ్రవణానందం అనేటటువంటిది కూడా నిన్న కొన్ని విషయాలు చెప్పారు. తిరుపతి శాస్త్రి గారు జబ్బుగా ఉండగా నూజివీడు వెళ్ళారు వెంకట శాస్త్రి గారు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మా తిరుపతి శాస్త్రి లేని వీరికి అని అడిగిన లేని అన్న అనేటువంటి సృష్టిగా ఉందని తెలిసింది కదా, ఏం జరిగిందో అనుకునే అదే సమయానికి తిరుపతి శాస్త్రి గారు అస్తమించినట్టుగా చారిత్రాత్మక విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ఆ తిరుపతి శాస్త్రి రాని వెళితే తర్వాత చదివించుకున్నాడు. అంటే ఇలాంటి ఎన్నో వాళ్ళ మైత్రిలో జరిగినటువంటి విశేషాలు ఉన్నాయి. అనేక గ్రంథాలు రచించినటువంటి మహానుభావులై ఎంతో దేశానికి పేరు తీసుకొచ్చారు. గ్రాంధిక భాష గ్రామ్య భాష రెండింటిని సమానంగా ఆదరించారు వాళ్ళు. అంటే శిష్టగ్రామ్యం అని అంటారు. శిష్టగ్రామ్యం అంటే వ్యాకరణ యొక్క తీరును పోషించుకుంటూ గ్రామ్య పదాలు ఉంటాయి కొన్ని. అలా చేసినట్టయితే మనకి అందంగా వాళ్ళ కవిత్వం ఎలా ఉంటుందో చెప్పారు. కొండలను రచేసుకుని కొండవడిని రచించి ఎంత ఉద్దండ దారి అడ్డమై తాగి హడాహడి చేయు కొండలను పిండిగ చేసి రైలు కడు వేగమునాన్ సరుదెంతునట్టు భూమండలి మా కవిత్వములు మంకుతనముల చెండి మీరు. రైలు కొండ గుహల్లోంచి వెళ్ళేటప్పుడు పెద్ద చప్పుడు, ఆ చప్పుడు అవుతున్న రైలు యొక్క వేగంతో మేము కవిత్వం చెప్పగలుగుతామని ధారాళంగా చెప్పగలిగారు. ప్రపంచంలో ఉండేటువంటి సత్యాన్ని గురించి తెలియజేశారు. ఎలా ఉంటారంటే అధికారం, ప్రపంచంలో మానవులు అధికారం వచ్చేసరికి అధికారం వహించినారమని గర్వాంశంబునన్ పొల్సువారు ధరను వేలకు వేలు కలుగుదురు పేరున్ మంచి యోగ్యత్వమును బుధమాన్యత్వము దీన పాలకతయును కొల్పారు వాడు ఎక్కడో 10కో 100కో 1000కో ఒకడు గన్పట్టున్ ప్రపంచంబున. అధికారులు గర్వం చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ 10 మందిలో ఒకడు, 100 మందిలో ఒకడు, 1000 మందిలో ఒకడు కనపడతాడు మంచివాడు. గర్వం లేకుండా ఎలాంటి గుణాలు ఉండాలి అధికారంలో ఉన్నవాడికి అది కూడా చెప్పారు అక్కడ వారు. అంటే ఎలా ఉండాలి, అధికారం వధించినారమని గర్వాంశంబునన్ పోల్చువారు కాకుండా పేరు మంచి యోగ్యత్వమును బుధమాన్యత్వము పండితుని గౌరవించడం దీన పాలకతయును కొల్పారు వాడెక్కడో 10కో 100కో 1000కో ఒకడు కనపట్టున్ ప్రపంచంబునన్. ఒక సందేహం వస్తుంది మనకి, మీరు ఎవరి దగ్గర చదువుకున్నారు, మీ గురువు గారు ఎవరు అని ఎవరైనా అడిగారు. మనం ఏం చెప్పాలి? మాకు 1వ క్లాసులో రండి ఫలానా మాస్టర్ ఉండేవారు ఇంగ్లీష్ అలాగే. తర్వాత ఫస్ట్ ఫారంలోకి వచ్చాడు ఇంగ్లీష్కి ఓ మాస్టర్, లెక్కలకు ఓ మాస్టర్, తెలుగుకు ఓ మాస్టర్, సోషల్ స్టడీస్కి ఓ మాస్టర్, సైన్స్కి ఓ మాస్టర్, ఇలా మాస్టర్లు ఉంటారు. ఎవరి పేరు చెప్పాలి? ఫస్ట్ ఫారంలోనే ఎంతమంది ఉన్నట్టు ఎస్ఎల్సీ దాకా చదివి పాస్ అయినప్పుడు ఎంతమంది ఉండాలి, తర్వాత కళాశాల కాలేజీలో చదువుకునేప్పుడు ఎంతమంది ఉండాలి, యూనివర్సిటీలో చదువు. మీ గురువు గారు ఎవరు అని ప్రశ్న వేస్తే వీళ్ళందరి పేర్లు చెప్పడం మొదలే గంట అడుగుతుంది. బాబు నేను విన్నా, నాకు పని ఉంది, మీ గురువు గారి పేరంటే వీళ్ళందరినీ ఏకర పెడితే నేను ఎక్కడ విన్నంటాడు, వినేవాడు బోరు కొడుతుంది. మరి ఏం చేయాలి? మీ గురువు గారు ఎవరు అని మనం ఎవరైనా అడిగారు, ఏం సమాధానం చెప్పాలి? దానికి సమాధానంగా పద్యం రాశారు తిరుపతి వెంకట కవులు. ఓ నామాలను నేర్పు ఒక్క గురుడు. ఆయన ఓ నామాలు నేర్పుతాడు, ఓ నమశివాయ చెబుతాడు మొట్టమొదట. ఇంకొక్కడు అక్షర జ్ఞానం మెంచుక వృద్ధి చేయి, అక్షరాలు హాయి చెబుతాడు.
పై శాస్త్రం ఇంక ఒక్కండు రాగా నేర్పు. పై విద్యలన్నీ చాలా మంది మెచ్చరు. గురుమాతృలెల్లరూ నమస్కారార్హులు. అందరికీ అందరూ వందనీయులే, అందరికీ వందనీయులే. కానీ ఈ గురువుగారు అనే పేరు ఎవరికి చెప్పాలి, ఎవరి పేరు చెప్పాలి? ఓ నామాలను నేర్పునొక్క గురుడు ఇంకొక్కండురా, అక్షర జ్ఞానం మెంచుక వృద్ధి చేయు. పై శాస్త్రం ఇంక ఒక్కండు రాగా నేర్పును. గురుమాతృలెల్లరూ నమస్కారాలు. అయినా ప్రజ్ఞానం బబ్బిన చోటు ప్రప్రథమ వక్తవ్యం శ్రేయో. భగవంతుని గురించి, భగవత్ తత్వాన్ని గురించి ఎవరైతే చెప్పారో వారి పేరు ముందు చెప్పు. మిగతా సబ్జెక్టులన్నీ కాదు, భగవంతుడికి సంబంధించిన విషయాలు చెప్పినటువంటి గురువు గారి పేరు మొట్టమొదటి చెప్పు. అందరినీ చెప్పినట్టే అవుతుంది. ఎందుచేతనంటే ఏనుగు నడిచి వెళుతోంది, ఆ ఏనుగుకి అడుగుజాడ పడింది కింద. మిగతా జంతువుల అడుగుజాడలో వెళ్ళినప్పుడు ఏ జంతువు యొక్క అడుగుజాడ కూడా ఏనుగు అడుగుజాడ అంత ఉండదు, అందులో ఇమిడిపోతాయి. అలాగే ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు గురించి తెలియజేసిన గురువు గారి పేరు కనుక నువ్వు చెప్పినట్లయితే అందరి గురువుని గౌరవించినట్టు అవుతుంది. ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలియజేశారు మహానుభావులు పద్యం ద్వారా. మీ గురువుగారు ఎవరు అంటే భగవత్ తత్వాన్ని గురించి, భగవంతుడి యొక్క సగుణోపాసన గురించి, నిర్గుణ తత్వాన్ని గురించి ఎవరైతే వివరించి నీకు చెబుతారో, ఆత్మజ్ఞానాన్ని కలిగించేటటువంటి పరిస్థితిగా విద్యాబోధన ఎవరు చేస్తారో వారి పేరు ముందు చెప్పవలసింది అని. ఓ నామాలను నేర్పు ఒక్క గురుడు ఇంకొక్కండురా, అక్షర జ్ఞానం మెంచుక వృద్ధి చేయు. పై శాస్త్రం ఇంక ఒక్కండురాగా నేర్పును. గురుమాతృలెల్లరూ నమస్కారార్హులే. అయినను ప్రజ్ఞానం అబ్బిన చోటు ప్రప్రథమ వక్తవ్యం శ్రేయో. ఇలాంటి మంచి పద్యాలు కూడా మన కోసం రాశారు. అవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. అదే కాకుండా నాకు ఇక్కడ బిజీగా ఉన్నానండి, నాకు ఉపన్యాసాలు వినడానికి ఖాళీ లేదు, పురాణాలు వినడానికి అంతకంటే ఖాళీ లేదు. నాకు ఇక్కడ ఖాళీ అని చాలా బిజీగా ఉన్నాం, మేము మా పనులలో మేము ఉంటూ ఉంటాం, ఇవన్నీ వినమని వేసి చెప్తారా అని ప్రశ్న వేసేవాడే సమాధానం చెప్పారు తిరుపతి వెంకటగురు. అయితే ఉద్యోగం చేయడం చేస్తున్నారు అనుకో, నేను ఉద్యోగంలో చాలా బిజీగా ఉన్నానండి, ఎలా విన్నాడే నేను అంటావేమో. టోపీలు పెట్టి క్షరాయిలందుడికి ఏటో పొట్టకై వేషములు వేపునుండు. మీరు పొట్ట కోసం ఎన్ని వేషాలైనా వేయండి పర్వాలేదన్నారు. టోపీలు ఆ రోజుల్లో టోపీలు పెట్టుకునేవారు, తటపాగాలు చుట్టుకునేవారు. పూర్వం స్కూళ్ళల్లో టీచర్స్కి కోటు తొడుక్కోవడం, తలపాగా చుట్టుకోవడం అనే నియమం మా చిన్నతనంలో ఉండేది. తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక ఆ నియమం తీసేశారు. అప్పటి కాలంలో వాళ్ళు కనుక వాళ్ళు ఆనాడు అవధానులు కాబట్టి టోపీలు పెట్టుకోవడం అనేది ఏదేమంటే అంటే హ్యాట్ అన్నమాట. అంటే సూటు బూటు వేసుకొని హ్యాట్ దొరటోపీ పెట్టుకునేవారు కొంతమంది. అలాంటి ఫోటో మా హెడ్ మాస్టర్ పోలవరంలో హెడ్ మాస్టర్ ఫోటో నా దగ్గర ఉంది. అందుచేత ఏమిటంటే టోపీలు పెట్టి షరాయిలందుడి సొక్కాలు తొడుక్కుని ఎట్టో పొట్టకై వేషములు వేపునుండు. మీరు పొట్ట కోసం ఎన్ని వేషాలైనా వేయండి, అభ్యంతరం లేదు. కానీ ఒక గంట ఏ నెలకు వేదంబుదానెట్టిది ఏ వ్యాపారం బటనుండు. దాని చివురు ఏ అర్థంబు బోధించునంచు ఈ పట్లను ఏమోప్పుడు చేత ఇది మేకిప్పించు స్థితి. ఇన్ని వదిలేసి నెలలో ఒక్క ఆదివారం ఉద్యోగస్తులు చెబుతున్నారు, మీరు ఎన్ని పొట్టకోసం కోసం వేసుకోండి, కానీ ఏదో ఒక ఆదివారం ఒక నెలలో ఒక ఆదివారం నిర్ణయించుకోండి. ఆ ఆదివారం నాడు అందరూ కూర్చొని ఏం మాట్లాడుకోవాలి, రాజకీయాలు మాట్లాడుకోవద్దు. ఏం మాట్లాడాలి అక్కడ? వేదంబుదా అనే వేదంలో, వేదం అంటే అర్థం ఏమిటి, అందులో ఉన్న ధర్మాలు ఏమిటి చర్చించుకోండి. సత్యం వద, అలాగే నానృతం వదేదు ధర్మాంచరా, ఇలాంటి మాటలన్నీ దానిలో ఉంటాయి. అవి మనం ఎలా పాటించాలి, ఏ రకంగా మన లోకానికి ఆదర్శప్రాయంగా ఉండాలి, వేద ధర్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేదంబుతం అనేటిది ఏ వ్యాపారం బటరు. ఆ వేదంలో ఉన్నటువంటి ధర్మాధర్మాలు ఏమిటి, అపధర్మాలేమిటి, ధర్మ సూక్ష్మాలేమిటి, ధర్మాలేమిటి, వీటిని గురించి చర్చ చేసుకుని మనకి ఏ సమయానికి ఏ ధర్మాన్ని ఆచరించినట్టయితే భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందో ఆ రకంగా ధార్మిక చర్చ చేయండి అన్నారు. అంటే వేదంబుద అనేటి వ్యాపారం బటనుండు. దాని చివురు అంటే వేదాంత చివరి భాగంలో ఆత్మవిచారణ, అంటే ఆత్మ సత్యమైనటువంటిది, దేహం ఐక్యమైనది అనే చెప్పేటువంటి విషయాలు వేదాంత శాస్త్రం వేదానికి చివరి భాగంలో ఉంటుంది. అంచేత ఈ వేదంలో ఉన్న ధర్మాలు, వేదాంత శాస్త్రంలో ఉండేటువంటి సగుణ నిర్గుణ పరబ్రహ్మ తత్వం యొక్క నిరూపణలు, ఇవన్నీ చర్చ చేసుకోండి. నెలకి ఒక్కనాడు ఒక ఆదివారం నాడు ఆ మాత్రమైన టైం కుదుర్చుకోండి అని చెప్పారు తిరుపతి వెంకట కవులు. అది గాడి లేకపోతే వాళ్ళకు నమస్కారం మనం ఏం చేయలేము.
అంచేత ఏమిటి అంటే వేదంబుదా నెట్టిది ఏ వ్యాపారం బటనుండు దాని శివుడు ఏ అర్థంబు బోధించునాంచు ఈ పట్ల ఏమోన్బొనర్పుడది మీకిప్పించు. దానివల్ల మీరు బాగుపడతారు, భగవంతుని అనుగ్రహం కలిగి పుణ్యాత్ములై పుణ్యకర్మలు చేసి తద్రీత్యా ఉన్నత స్థితిని పొందుతారు అని తిరుపతి వెంకట కవులు హితోపదేశం చేశారు. కానీ సామాన్యంగా ఏం జరుగుతుందంటే దోసమట్టంచెరింగిను దుందుడు గొప్పగ పెంచినార మీ మీసము రెండు భాషలకు మేమి కవిందుడమంచు ఈ పద్యం మాత్రమే ప్రచారంలో చదువుతున్నారు తప్ప వాడు చేసిన హితబోధన గురించి ఉండే మాటలు ఎక్కువగా ప్రస్తావించబడకపోవడం లోపంగా వంచారు. ఇవి కూడా ముఖ్యంగా ఇవి చెప్పాలి. మనం బాగు చేయడానికి వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏ విధంగా అభ్యుదయం అంటే కవిత్వం వల్ల వారు చెప్పిన పద్యాల వల్ల మనం ఎలా అభ్యుదయం పొందుతాం, మనం ఏ విధమైన అభివృద్ధిని పొందుతాం, ఏ విధమైనటువంటి పుణ్యపాప విచారణ కలిగి పుణ్యభావాలు కలిగి పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యకర్మ ద్వారా భగవద్ అనుగ్రహాన్ని సంపాదించుకుంటామో ఆ విషయాల ప్రచారంలోకి రావడం ఈవేళ చాలా అవసరమై ఉన్నదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి వెంకట కవుల ఉపన్యాసాల గురించి చెప్పేటప్పుడు కేవలం మీసాల పద్యం మాత్రమే కాకుండా ఇవి కూడా వీటిని కూడా ప్రస్తావించినట్టయితే మనకి ఉపయోగం, వినే వాళ్ళకి ఉపయోగం, ఆ వినే ద్వారా వాళ్ళ వల్ల వినే వాళ్ళకి ఉపకారం ఇంత ఉంటుందని సవినయంగా నేను మనవి చేస్తున్నాను. 99 ఏళ్ళు దాటి 100వ సంవత్సరం వస్తుండే కనుక నా అనుభవపూర్వకంగా ఉన్నటువంటి విషయాన్ని మీ ముందు పెట్టారని అందరూ కూడా భావించవలసిన శ్రోతల్ని వక్తల్ని కూడా కోరుతున్నాను. ఇది పరిస్థితిగా ఇలా మనం తిరుపతి వెంకట కవుని అర్థం చేసుకోవాలి. అదే కాకుండా వారు చేసినటువంటి పనులలో చిత్రమైన సమస్య ఒకటి ఉంది. సమస్యలు అని ఇచ్చారు. సమస్యలు అంటే లోక విరుద్ధంగా కనపడుతుంది. అయితే సంస్కృతంలో మేము పాండిత్యం ఉంది, మా సంస్కృతంలోనూ కవిత్వం చెప్పగలం, తెలుగులోనూ తెలుగు ఉదాహరణ సంస్కృత ఉదాహరణగా ఒక మాట చెబుతున్నాను. సంస్కృతంలో సమస్య ఇచ్చారు తిరుపతి వెంకట కవి. దృష్టో అనేక భవల్లభం మృగపతి ప్రాప్నోత్యహోసాధ్వసం. ఏనుగుతో సింహం భయపడుతున్నది, దీని అర్థం ఇది. ఏనుగుతో సింహం భయపడుతుందా? సింహాన్ని సింహం ఏనుగుని చంపేస్తుంది. కానీ గ్రసము లేక సృత్తిన జరాకుశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను సంత్రాసమదేవ భోగ విషితగ్రహరారస అగ్రేసరమ. ఆ ఏనుగు యొక్క శిరస్సు మీద మస్తిష్కంలో ఉండేటువంటి ఆ మాంసాన్ని తినడానికి అలవాటు పడినటువంటి సింహం గడ్డి తినదు అని ఎప్పుడైతే ఉందో ఏనుగుకు కుంభస్థానం బద్దలు కొట్టగలిగిన సింహం ఏనుగును చూసి భయపడుతుందా? ఇది న్యాయమేనా? దీన్ని ఎలా పూర్తి చేయాలో సమస్య ఇస్తున్నామన్నారు సభలో. అప్పుడు సమాధానం చెప్పారు వారు. ధానుష్కం త్వరగాధిరూఢం అధికశ్రాంతం కృతాంతోపమం దృష్ట్వా అనేక భవల్లభం. ఒరే అనేక భవల్లభలతో ముందుగా చెప్పేదారా పద్యం అన్నారు. కశ్చిద్ రాజశిఖామణి కాసారతీరంగత. ఒక మహారాజు వేటకి వెళ్ళాడు. అక్కడ సరస్సు ఉంది ఆ అరణ్యాల్లో. ఆ సరస్సు దగ్గరికి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని ఎవరిని చూసింది? ధానుష్కం ధనుర్బాణాలు సంధించున్నాడు మహారాజు. అంటే ఏనుగు మీద కూర్చున్నాడు ఈయన. అంటే దృష్ట్వా అనేక వల్లభం, అనేకాన్ని పరిపాలించేటటువంటి త్వరగా గుర్రం మీద కూర్చున్నాడు. అనేక దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుని, అనేక ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజుని, గుర్రం మీద ఎక్కి ఉన్నటువంటి రాజుని తన మీద బాణం ఎక్కువ పెడుతూ ఉంటే సింహం భయపడి పారిపోయింది అని పూర్తి చేశారు. అనేక వల్ల అనేకులు పరిపాలించేవాడు ఒక అర్థం, నీరు అనేక విధాలుగా తాగేదని అర్థం. ఏనుగని అర్థం చెప్పకుండా రాజుల్లో వీరుడైనటువంటి వాడి అర్థాన్ని మార్చేసి అనేక వల్ల అంటే రాజశ్రేష్ఠుడు అర్థాన్ని మార్చేసి ఆ అర్థం కూడా ఉంది గనక దాన్ని అక్కడ సమన్వయం చేసి సమస్యాపూరణం చేసి అందరినీ సమ్మోహితుల్ని చేసినట్టుగా ఆనందపరిచినట్టుగా వారికి చరిత్ర చెబుతోంది. ధానుష్కం త్వరగాధిరూఢం అధికశ్రాంతం కృతాంతోపమం దృష్ట్వా అనేక వల్లభం మృగపతి ప్రాప్నోత్యహోసాధ్వసం. మరొకటి చెప్పకూడదు కానీ చెబుతున్నాను. ఒక సమస్య ఇచ్చారు. అల్పాచమానం అరవిందముఖీచకార. అరవింద ఒక స్త్రీ అల్పాచమానమును చేసి చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. చాలా పాడుగా ఉంది చెప్పడం. స్త్రీ అల్పాచమానం చేసిందని చెప్పడం సభలో బాగుండు. అలాంటిది ఇచ్చారు సభలో. దాన్ని ఎంత అందంగా పూర్తి చేశారో చూడండి. భక్తర్యతీయ విటశేఖరతం ప్రయాతే తస్మిన్ కదాచిదవిగచ్చిది గూడు కోపభంగ్య అనల్పాక్ష మానం అరవిందముఖీ గారు వేరగొట్టేశారు పదాన్ని. ఏమైందంటే
ఒక పతివ్రత ఉన్నది. ఆ పతివ్రత యొక్క భర్త కొంచెం వ్యభిచార గుణం కలిగినవాడు. తిరిగి తిరిగి ఎక్కడెక్కడో వ్యభిచారంతో సంచరించి ఇంటికి చేరాడు. ఆ ఇంటికి చేరినప్పుడు అనల్ప మంచి గొప్ప గుణములు కలిగినటువంటి ఆ పతివ్రత తన యొక్క భార్య ఏం చేసే మానంచకార ప్రణయ కోపమును ప్రదర్శించింది. అనల్ప చ మానం చకార అని విడగొట్టి పారేశారు. అందుకే అల్పాచమానం అనేటువంటి అందరూ చెప్పుకోవడం అసహించుకునేటువంటి పదవుల యొక్క అర్థాన్ని తీసేసి ఏమన్నారు ఇక్కడ, అనల్ప గుడవల్లో శ్రేష్ఠురాయుడ అనేక రకాలుగా తిరిగి అన్ని తిరుగుడు తిరిగి వచ్చిన భర్తని చూసి మానంచకార కోపాన్ని ప్రదర్శించి ఆ కోపం ప్రణయ కోపాన్ని ప్రదర్శించింది అని అందంగా మార్చి ఆ పదంలో అశ్లీలాన్ని పరిహరించి శ్రమపేయంగా సభలో అందరూ చప్పట్లు కొట్టేలా సమాధానం చెప్పినట్టుగా వారి చరిత్రలో ఒకటి మనం. అందుచేత తస్మిన్ కదాచి ఆయన ఇంటికి వచ్చే సమయంలో తస్మిన్ కదాచి అభిగచ్చది కోపభంగ్య అనల్ప చ మానం అరవిందముఖి. మానం అంటే ప్రణయ కోప ప్రదర్శనం అని అర్థం. ఈ రకంగా మనకు తిరుపతి వెంకట కవుల యొక్క కవిత్వాన్ని ఎందుకు చెప్పుకున్నామంటే ఇంతసేపు వెంకట శాస్త్రి గారు చెడ్లపేట వారిలో ఒకరైనటువంటి చెడ్లపేట వెంకట శాస్త్రి గారి యొక్క జయంత్యుత్సవం 156వ జయంత్యుత్సవం కాబట్టి ఈ విషయాలు మనం చెప్పుకుందాం. మనకి సందేశం ఇచ్చారు. మొన్న ఒక పద్యం చదివాను. కవులను గౌరవ బుద్ధితో ఎరవిమయి కష్టంపు దారిద్ర్య బాధ వశానాన్ బడి రొంగకుండ మన పూజారులు కడున్ భక్తితో శివమున్ గోరి భజించి ఆ పరమికన్ శీర్షంబునందల్చి ఏలవలేను భూప్రజలే మరేలవలి బాలాయం ముసీది. ఆయన ఆస్థానకం అయినప్పుడు ప్రజాప్రభుత్వంలో ప్రజలే కవుల్ని ఆదరించారు. ప్రజాప్రభుత్వం కవుల్ని ఆదరించాలని ఉత్తమమైన సందేశం ఇచ్చారు. 1949వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తారీఖు ఆయన ఆస్థాన పదవి అలంకరించిన రోజుని అని మొన్ననాడు చెప్పుకున్నాం. గుర్తు చేశాను ఆ విషయాలు. ఇప్పటి వరకు ఇప్పుడు దేవీ భాగవతాన్ని తెలుగు భాషలో పద్యాల్లో గద్యముల్లో రాసినటువంటి ఈ పుస్తకాల గురించి మనం చెప్పుకుంటున్నాం. మన అదృష్టవశాత్తు వెంకట శాస్త్రి అందులో ఆ రచయిత ఇద్దరు ఒకరైనటువంటి వెంకట శాస్త్రి గారి యొక్క జయంతి ఏడ వచ్చింది కానీ వారిని గురించి విశిష్టంగా చెప్పుకున్నాడు. చెప్పుకోకపోతే అధర్మం అవుతున్నది. ఎప్పుడైతే ఈ మాటలు మనం చెప్పుకున్నామో వారు పవిత్ర అంతరాత్మ ఎంతో, తిరుపతి శాస్త్రి గారి పవిత్ర అంతరాత్మ, వెంకట శాస్త్రి గారి పవిత్ర అంతరాత్మ ఎంతో ప్రసన్నమైపోయి మనకు అనేక విధాలుగా విద్యాభివృద్ధికి మనకి సత్సంస్కారం కలగడానికి ఆశీర్వచనాలు చేస్తారు. వారు ఎక్కడో ఉన్న పుణ్యలోకాల్లో ఉన్నా వారు ఎక్కడికి నాకు పోలేదు మనకు ఆశీర్వదిస్తారు. మనమంతా కూడా బాగుపడతాం. అంటే మంచి శీలం కలిగి మంచి ప్రవర్తన కలిగి విద్యావంతులమై మనమంతా కూడా అందరి చేత కూడా మంచివాడని అనిపించుకునేటటువంటి పేరు పొందడానికి ఆశీర్వదించడానికి కారణం కనుక వాటి గురించి మనం ఇంతవరకు మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు చూద్దాం ఎలాగా అంటే ఇంకా దేవీ భాగవతంలోకి వద్దాం. దేవీ భాగవతంలో మహిషాసుర సంహారము అని ఉన్నది. మహిషాసురుని సంహరించడం. ఇంక గణసలు కవుల గురించి చెప్పడం విరమించేసి ఒక అరగంట సేపు వారి గురించి ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం పురాణ ప్రవచనంగా వచ్చేటువంటి రోజు వచ్చినటువంటి పద్ధతిగా కథాభాగంలోకి వస్తున్నాం. మహిషాసురుడు అనే దున్నపోతు రాక్షసుడు. వాడు అంటే వాడు దున్నపోతు రూపాన్ని ధరించగలడు. వాడు తల ఒకటి ఉండి మనుష్యుడు దున్నపోతు తలగా ఉండి కొమ్ములతో ఉండి మనుష్య రూపంలో ఉండగలడు. ఏ రూపాన్నైనా ధరించగలడు. వాడు తపస్సు చేశాడు. వరం ఏం పొందాడు అంటే నాకు సావు లేకుండా ఉండాలి. ప్రతివాడికి దో రోగం రాక్షసుడు. సావు లేకుండా ఉండాలి అంటే అప్పుడు బ్రహ్మగారు ఎలా అలా కుదురుతుందంటే పురుషుల చేతిలో నేను చావకూడదు, మగవాళ్ళ చేతిలో చావకూడదు. అంటే అర్థం ఏముంది, స్త్రీల చేతిలో చచ్చిపోవడానికి అందులో అభ్యుదయం ఉందని అర్థం. సరే, అలాగే అన్నారు. వాడు మహాపరాక్రమవంతుడై భాస్కరుడు మొదలైనటువంటి రాక్షస సైన్య సేనాధిపతులు ఉన్నారు వాడికి. వాళ్ళందరితో కలిసి దండయాత్ర వెళ్ళాడు దేవతల మీదకి. అన్ని లోకాల్లో ఉన్న అందరినీ జయించాడు. ఇంద్రాది దేవతలు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అందరినీ జయించే శక్తి ఉన్నాడు కదా. వాళ్ళందరూ ఓడిపోయారు. అలాగే భూలోకంలో ఇతర లోకాల చతుర్దశ హోనాల్లో వాడిని మించిన వాడు ఎవరూ లేదు. ఈ రాక్షసుడికి భయపడిపోయి సర్వులు కూడా తలదాచుకోవడం కష్టమైపోయింది. ఆ పరిస్థితిలో దేవతలంతా కూడా సభ చేశారు. చేసన్నా ఏం చేద్దాం ఇప్పుడు మనం
బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ అంటే మహావిష్ణు, బ్రహ్మగారు, మహేశ్వరుడు వారు, ఇంకా ఇంద్రాదులు అందరూ కూర్చున్నారు. వీడికి వరం ఉంది కదా, అంటే పుమభక్ష ప్రక్రియ, పురుషుడి చేత చంపబడ్డ కదా, మన స్త్రీలలో ఎవరిని పంపుదాం? మత్సరోదరిని పంపుదు, నా భార్యని పంపించరా, నీ భార్యని పంపిస్తా, ఎవరి భార్య వాడిని చంపగలుగుతుంది అని చర్చించారు ముందు. అది ఎవరికి సాధ్యం కాని పని. లక్ష్మీదేవి కూడా సాధ్యం కాదని నిర్ణయించారు. సరస్వతీదేవికి సాధ్యం కాదు, పార్వతీదేవికి సాధ్యం కాదు. ఇక ఎవరిని ప్రార్థించాలి అని ఆలోచించాలంటే ఒక ఆలోచనతో వచ్చింది. మనలో ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి. మహావిష్ణువులో శక్తి ఉన్నది, ఆయన లోపల ఉన్న శక్తి, ఆయన ఆయుధమైనటువంటి చక్రంలో ఉన్న శక్తి, ఆయన ఆయుధమైనటువంటి గదలో ఉన్నటువంటి శక్తి, అలాగే శంకరునిలో శక్తి, శంకరుని శూలంలో ఉన్న శక్తి, అలాగే ఇంద్రునిలో శక్తి, ఆ ఇంద్రుని వజ్రాయుధంలో ఉన్న శక్తి, అగ్నిహోత్రుని యొక్క శక్తి, అగ్నిహోత్రం కాల్చేటటువంటి శక్తి, ఇలా దేవతలలో ఒక్కొక్క శక్తులు ఉన్నాయి కదా. ఈ శక్తులన్నింటినీ ధ్యానావాహనాలు చేశారు. ధ్యానావాహనాలు చేసి ఒక స్త్రీమూర్తిగా ఏర్పడింది. ఆ స్త్రీమూర్తిగా ఏర్పడినటువంటి పరిస్థితిలో చాలా గంభీరమైన స్వరూపంలో ఉన్నది. ఏం చేయాలి ఇప్పుడు? హుంకారం చేసి సింహవాహనారూఢై ఉన్నది, సింహం మీద కూర్చుని ఉన్నది, ఒక్క గర్జన చేసింది. ఆ గర్జనకి మొత్తం మాహిష్మతీపురాన్ని పరిపాలించేటటువంటి ఈ మహిషాసురుడు ఉన్నాడు, వాడు దాకా వెళ్ళిపోయి నాకు అక్షంతమని ఏమిటో చూసి రమ్మన్నాడు వాళ్ళని. అంటే ఇక్కడ అంటున్నది అమ్మవారు ఆ వచ్చిన వాళ్ళతో, దేవత జనని కానీ నీ ప్రభువుతో ఇలా చెప్పు, మదగ్రమునని గర్వంబు దుర్వారమే నువ్వు జీవింపన్వరతే నిస్వశ్రీ వీడి పాతాళమును పోవందుడు. ఓ మహిషాసురా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి పాతాళ లోకంలో నీ నివాసంలోకి వెళ్ళిపో, ఎవరి జోలికి వెళ్ళకు. అలా అయితే నీకు ప్రాణాలు దక్కుతాయి. నా సమక్షానికి వస్తే నీ గర్వం ఉండదు, సర్వనాశనం చేసేస్తాను, నువ్వు వధింపబడతావు అని ప్రభువుతో చెప్పవలసిందని తన దగ్గరికి వచ్చిన రాక్షసులతోటి ఈ అమ్మవారు అనడం జరిగింది. ఇక్కడ ఒక మీమాంస ఉన్నది. ఆ మీమాంస ఏమిటి అంటే దేవత జననిగా నెరుంగుము. ఇప్పుడు దేవతా జననిలా ఇది ఇంద్రునిలో శక్తి, మహావిష్ణువులో శక్తి, రుద్రునిలో శక్తి, అలాగే అందరిలో ఉన్న శక్తులన్నీ కలిసి ఒక స్వరూపం వస్తుంటే వాళ్ళలో ఆ శక్తుల్లోంచి వచ్చి ఏర్పడిన శ్రీమూర్తి దేవతని కుమార్తె వలస అవుతుంది కానీ తల్లి అవుతుంది అని ప్రశ్న భాష్యంలో చర్చ చేశారు. దాన్ని అంటే దీని సమాధానం ఏమిటంటే అసలు వీళ్ళకి వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధంలో ఉన్న శక్తిని, వజ్రాయుధాన్ని ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చింది. ఆదిపరాశక్తి మణిద్వీపవాసిని ఏమిటో అమ్మవారే ఇచ్చింది. అలాగే మహావిష్ణువుకి చక్రాన్ని, చక్రంలో ఉన్న శక్తిని, అలాగే దేవతల యొక్క ఆయుధాలు, అగ్నిహోత్రులు కాల్చేటటువంటి శక్తి, అందరికీ ఉన్న అన్ని శక్తులు కూడా అమ్మవారి వలననే వీళ్ళకి వచ్చాయి. ఇప్పుడు ఏం చేశారు? వాడికి నివేదన చేశారు. నివేదన చేసి ఆ స్త్రీమూర్తులు చూశారు. అంతేగాని ఈ దేవతల శక్తి వలన ఉద్భవించిందని అర్థం కాదు. ఇక్కడ దేవతా జననిగా నెరుంగుము అంటే అర్థం ఏమిటి? దేవతలందరికీ నేను పూర్వం ఇంద్రుని యొక్క ఆయుధానికి శక్తి ఇచ్చినటువంటిది నేనే, అలాగే విష్ణువు యొక్క చక్రానికి శక్తి ఇచ్చినటువంటిది నేనే, విష్ణువు యొక్క గదకి శక్తి ఇచ్చినటువంటిది నేనే, అలాగే అన్ని ఆయుధాలకి అన్ని యొక్క అంటే దేవతల యొక్క శక్తుడికి నేనిచ్చినటువంటి శక్తుడే, కానీ మళ్ళీ నాకు నివేదన చేశారు మీరు అని దీని అర్థంగా మరి భాష్యంలో రాశారు. ఇది మనం గమనించవలసింది. లేకపోతే కథ ఏమర్థం అవుతుంది? అమ్మవారు దేవతల వల్ల జన్మించింది, దేవతల కుమార్తె అవుతుంది కదా అనేటువంటి అపోహ కలుగుతుంది. మనకి అలా కలగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుచేత దేవత జనని గణ నిరుంగు అద్భుతమైన విషయం. సరే, చాలామంది సంహరింపబడ్డారు. వాడు తాలూకు వాళ్ళు సంహరింపబడిన తర్వాత మహిషాసురుడే వచ్చాడు. మానవ రూపముని సమంచిత భూషితంగుడే, రాక్షస రూపంలో రాలేదు, అందగాడుగా వచ్చాడు. వాడు ఏ రూపం మార్చుకోవాలంటే ఆ రూపం శక్తి ఉంది. మానినులే మంజుర రూపము, స్త్రీలందరూ కూడా ఆకర్షింపబడి మెచ్చుకోదగినటువంటి అందగాడుగా తయారై వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు అంటే అమ్మవారితో అంటున్నాడు, నువ్వు ఇదేం పని, నన్ను వివాహం చేసు, అన్ని లోకాలకి తల్లి అయినటువంటి జగజ్జనని నువ్వు నన్ను నాకు భార్యగా ఉండు కోరుతున్నాడు. నన్ను వివాహం చేసు, నాతో సుఖంగా ఉండు, అంతే ఈ సుఖం పొందవలసింది అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం.
నువ్వు కనుక నన్ను వివాహం చేసుకుంటే అన్ని విధాలా సుఖంగా ఉంటావు, ఉండకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు ఎలా నష్టపోతావు అంటే మందోదరి అనే స్త్రీ నష్టపోయినట్టుగా నష్టపోతావు. మందోదరి ఏమిటి నష్టపోవడం? మందోదరి ఎవరు? రావణాసుడు భార్య. అప్పుడే రావణాసుడే పుట్టలేదు. రావణాసుడే పుట్టలేదు, వాడు భార్య ఎక్కడ? మయూరు యొక్క కుమార్తె. అంచేత మందోదరి అనేటటువంటి చరిత్ర రావణాసురుడు మందోదరి దంపతుల చరిత్ర కాదు, వేరే మందోదరి చరిత్ర వేరే ఉంది. ఆ పేరు కలిగిన ఆమె కృతయుగంలో ఒక స్త్రీ ఉన్నది. ఎలాగా అంటే సింహదేశం అని ఒక దేశం ఉన్నది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఒక మహారాజు. ఆ మహారాజు భార్య గుణవతి అని పేరు కలిగి ఉన్నది. వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు మందోదరి, రెండో కుమార్తె పేరు ఇందుమతి. ఆ మందోదరి గారు ఇప్పుడు వీడు చెప్పింది. అంతేగాని రావణాసుడు అప్పుడు పుట్టనే లేదు, రావణాసుడు పెళ్లి చేసుకోలేదు, మందోదరి లెక్కలో లేను లేదు. అందుచేత మన అవే పేర్లు కలిగి ఉన్నాయి కదా అని అపోహపడకుండా దేనికి ఆ కథ వేరు ఈ కథ వేరు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ మహిషాసుడు అంటున్నాడు, మందోదరి నష్టపోయింది, నువ్వు కూడా నన్ను వివాహం చేసుకోకపోతే నష్టపోతావు అన్నాడు. ఆ కథ ఏమిటో నీకు చెబుతున్నా అన్నాడు. చంద్రసేనుడు అనేటటువంటి రాజు సింహదేశాన్ని పరిపాలిస్తున్నాడు. అతని భార్య పేరు గుణవతి. ఆ దంపతులు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు మందోదరి, రెండో కుమార్తె పేరు ఇందుమతి. ఇది సంగతే చెబుతున్నాడు. ఏమైందంటే యుక్త వయస్కురాలు అయింది మందోదరి. యుక్త అంటే పెళ్ళిడికి వచ్చింది. ఆ పెళ్ళిడికి వచ్చినటువంటి దానికి సంబంధాలు చూస్తున్నారు, కానీ ఏ సంబంధానిగా ఇష్టపడడం లేదు. సరే, ఒకనాడు ఏం జరిగింది అంటే కంబుగ్రీవుడు అని ఒక రాజకుమారుడు ఉన్నాడు, చాలా మంచివాడు అతను. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంకల్పించారు తల్లి తండ్రిని కూడా. నేను పెళ్లి చేసుకోను అన్నది. పెళ్లి చేసుకోనన్న వాడే చాలా అర్థాలు ఉంటుంటాయి మనకి. ఇక్కడ ఎందుకు చేసుకోను అంటున్నానంటే ఎవరు ఎప్పుడు చెప్పనటువంటి విపరీతార్థం చెబుతూ ఉన్నది. పెళ్లి కుదుర్చాను నీకు, పెళ్లి కొడుకులు చూసుకో, పెళ్లి చూపులు అంటే శుభమని అంగీకరిస్తారు ఎవరైనా. అమంగళకరమైన మాటలు మాట్లాడింది ఆ మందోదరు. ఎలాగా అంటే తరుణికి భర్త పొందుడు ముదంబున గంటెను దుఃఖమెక్కుడు, ఆ పురుషుడు కాలధర్మమును పొందినచో విధవత్వమెంతయును పరముగు ఊరికేగిన అపారమగు విరహాది ఇట్లు వందురుటై ఒక్క సౌఖ్యమే మనోగతి చిక్కబొట్టుడొప్పుడే. పెళ్లి చేసుకుంటాననుకో, శుభం పలకరా అంటే ఏదో పలికినట్టు. ఆ మొగుడు సస్తే ఏమవుతుంది? యావజ్జీవం మొగుడు నేను విధవరీకంలో ఉండాలి. నేను ఏ పెళ్లి కూతురు ప్రపంచంలో అలా అందు. మందోదరి కథ రాక్షసుడు చెబుతున్నాడు అంటే మహిష దున్నపోతు రాక్షసుడు చెప్పిన కథలో ఉన్న కథానాయిక అలా ఉంది తప్ప ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే ఆ కథ ఎవరు చెబుతున్నారు? దున్నపోతు రాక్షసుడు చెబుతున్నాడు. దానికి తగ్గట్టే ఆ కథ ఉంది, అంతకంటే అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చెబుతుంది? తరుణికి భర్త పొందడు ముదంబున గంటెను దుఃఖమెక్కుడు, ఆ పురుషుడు కాలధర్మమును పొందినచో విధవత్వమెంతయున్ పరమవు. వైధవ్యం భరించడం కష్టం. ఒకవేళ దేశాంతరం పోతూ ఉంటాడు వాడు, వెళ్ళిన వాడిని 2-3 నెలల దాకా రాడు. అలాంటప్పుడు అవుతుంది ఊరికే వాడి కోసం బెంగెట్టు కూర్చోవాలి. వాడు సస్తే వధవరకు బతుకుడు పొరుగుళ్ళు పోతే వాడు ఎలా ఉన్నాడో వాడి కోసం బెంగెట్టుకోడు. ఈ విధమైన బాధ లేకుండా పెళ్ళే మానేస్తే కూడా ఉండదు అని నిర్ణయించుకున్నాను నేను పెళ్లి చేసుకోలేదు. ఈ పద్యం ఎందుకు? తరుణికి భర్త పొందుడు ముదమున కంటే దుఃఖమెక్కుడు, ఆ పురుషుడు కాలధర్మమును పొందినచో విధవత్వమెంతయున్ పరమగు ఊరికేగిన అపారమగు విరహాది ఇట్లు వందురుటయు ఒక్క సౌఖ్యమే మనోగతి చిక్కబొట్టుడొప్పది అని నిర్ణయించుకుంది. తల్లిదండ్రికి చెప్పేస్తే పెళ్లి చేసుకోలేదు. అదే అలా ఉండగా ఒకనాడు ఏం జరిగింది అంటే ఉద్యానవనంలో తిరుగుతోంది చెలికత్తెతో. అక్కడ ఒక రాజకుమారుడు వచ్చాడు. అతను ఆ రాజకుమారుడు కోసల దేశపు రాజకుమారుడు. అతను దూరం నుంచి చూశాడు. ఈవిడ ఎవరు? ఆవిడ అందగత్తెగా ఉంది, ఆవిడ పెళ్లి చేసుకుంటానని చెప్పారు. చెలికత్తెని పంపాడు. నేను ఎవరు చెప్పినా ఎవరిని పెళ్లి చేసుకో అని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతారని వాళ్ళ మీద రెచ్చిపోయింది ఈవిడ. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఆవిడ అసలు పెళ్లి చేసుకోదయ్యే, మరి ఏం చేస్తాం మరి కోసల దేశపు రాజకుమారుని అసలు అతని దాన్ని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈమె చెల్లెలు ఇందుమతి అని ఉంది. ఆ ఇందుమతికి స్వయంవరం సాటించారు. ఆ స్వయంవరంలో తనకి నచ్చినటువంటి రాజకుమారుడు మెడలో పూలదండ వేసి అతన్ని వరించి ఆ పెళ్లిని చూసింది ఈ మందుది. అదే నేను పెళ్లి వద్దన్నానేమిటి, ఇంత వైభవంగా ఇంత కన్నుల పండుగగా నయనానందకరంగా జరిగేటటువంటి ఈ వివాహ మహోత్సవాన్ని వద్దన్నానేమిటి, మా చెల్లెలు పెళ్లి చూస్తే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుడుతోందని తన అభిప్రాయాన్ని తల్లిదండ్రులకి తెలియజేసింది. ఇప్పుడు దారిలోకి వచ్చింది.
సరే అక్కడ పెళ్లి చూడడానికి రాజకుమారులు చాలామంది ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఒక రాజకుమారుడు చూసి అతను పెళ్లి చేసుకుంటానికి వివాహం ఇష్టపడింది. సరే దండం వేసింది, వివాహం అయింది. ఇంటికి వెళ్ళింది కాపరానికి. అది వరకే వాడికి ఎవరితోట అలవాటు ఉంది, మరి ఇంకో స్త్రీతో అలవాటు ఉంది. అది వరకే. ఇప్పుడు కూడా 3 పెళ్ళిళ్ళు అయినా 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు, పేపర్లో పడుతుంటుంది చూడండి. అలాంటి పరిస్థితుల్లో అది వరకే వాడి వివాహమైందో లేకపోతే అక్రమ సంబంధమో ఇంకొక స్త్రీతో అది చూసింది ఈవిడ. అరే ఎంత పొరపాటు అయితే, అభాగ్యుడిని దుర్మార్గుడిని వరించాను నేను, ఇంకో స్త్రీని దగ్గర పెట్టుకున్న వాడిని నేను వరించాను, ఏం చేయాలో అర్థం కాదు. పెళ్ళి వద్దున్న దాన్ని అలా అయినా ఉండిపోవలసింది, లేక ఇప్పుడు ఏం చేయాలి అని పశ్చాత్తప్తురాలు ముందు చూడండి ఇలా అవస్థ పడుతూ వద్ద తిరుపతి గడవలు ఈ కథ రాశారు. అంటే అర్థం అలాగా ఆ మందోదరు ఎలా అయితే యుక్త వయస్సులో పెళ్లి చేసుకోకుండా యోగ్యుడిని వరించకుండా చివరి దశలో పరస్త్రీ ఎందు లోలుడైనటువంటి వాడిని పెళ్ళాడిని నష్టపోయిందో, నువ్వు కూడా నన్ను వదిలేసి ఇంకోడిని పెళ్లి చేసుకుంటే నీకు కూడా అలాంటి గతే పడుతుంది అని మహిషాసురుడు ధర్మబోధ కింద హితబోధ కింద చేశాడు. ఎవరికి సమస్త జగత్తుడికి తల్లి అయినటువంటి ఆది పరాశక్తికి. అది వాడు చేసిన పని. ఎలా ఉందో చూడండి. చేసేసరికి అలాగే నువ్వు నష్టపోతున్నాను. అప్పుడు అమ్మవారు చాలా కోపం వచ్చి వాడు సైన్యానంతని సంహరించింది. నిశ్రీమారమ్ము ధరించి శ్యాముండ తన పాదఘాతమున ఉచ్చేనాదమైతన్ పూల కంటి ఎక్కువ పునపోల్చడమే నిదాన నిన్ను పెండిని చేసుకొనంగనుంటే ఎంత వజ్ఞానం వెంటనే యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే అమ్మవారు చాలా విజృంభించి అప్పుడు సింహవాహనారూఢై ఉన్నది చాముండేశ్వరి. మైసూరులో దసరా ఉత్సవాలకు చాముండేశ్వరి అని పేరుతోటి అమ్మవారిని ఆరాధిస్తారు. ఆ మైసూరే పూర్వం మహిషాసుర పట్టణం, మాహిష్మతి పురం. అంచేది మహిషాసురుడు పరిపాలించినటువంటిది. ఇప్పుడు మనం చెప్పుకునే మహిషాసురుడు చేత పరిపాలింపబడింది మాహిష్మతిపురం. ఆ మాహిష్మతిపురం ప్రస్తుతంలో మైసూరు అని పిలువబడుతూ ఉన్నది. అంటే హిస్టారికల్గా పేరు మారి. అందుచేత మనం ఏం చేయాలన్నమాట, ఇక్కడ ఈ మహిషాసురుడు ఏం చేసి చాముండేశ్వరి దేవి అక్కడ పేరు చూడండి, ఎవరైనా వెడదలుచుకుంటే చాముండేశ్వరి దేవిగా అక్కడ అమ్మవారి పేరు ఉంటుంది. శ్యాముండ తన పాదఘాతమున ఉచ్చేనాదమైన నిస్సీమారమ్ము ధరించి ఉద్ధతిపై సింహమునెక్కి ఎక్కుడకు పొల్పున పోల్చడమే నిదానం. అదే కాకుండా భయంకరమైన గర్జన చేస్తూ అమ్మవారు చక్రాయుధాన్ని తీసుకుంది. ఆ చక్రాయుధాన్ని ప్రయోగించేసరికి ఆ చక్రాయుధం వాడు ఇక శిరస్సు తెగొట్టేసింది. ఇంచేత పుమత్సప్రి స్త్రీ చేతిలో వాడి మరణం ఉందన్నారు కనుక సమస్త శక్తుల యొక్క స్వరూపిణి అయినటువంటి ఆదిపరాశక్తి అన్ని శక్తులు కలిగి అమ్మవారు కనుక వాడు తట్టుకోలేకపోయినాడు. వాళ్ళ యొక్క శిరస్సు ఎలా తెగిందో భాష్యంలో రాశారు. ఒక్కసారి తెగిపడలేదుట. వాడు ఏం చేశాడు, ఎందరెందరో స్త్రీలని పతివ్రతని పాడు చేసిన వాడు. ఇప్పుడు అమ్మవారి పట్ల కూడా అలాంటి దుర్బుద్ధి ఉంది కనుక ఆ దుర్బుద్ధి గుణపాఠన ఆ చక్రం వెళ్ళి ఆ కంఠం దగ్గర కొద్దిగా నరకడం మొదలుపెట్టింది. అలా నరికి వాడు బాబోయ్ అరుస్తూ ఉంటే రక్త ప్రవాహాలు కారిపోతూ ఉంటే కొద్దిగా బ్లేడుతో బిల్లిగా గొంతు కూర్చొని ఒకసారి నరికేస్తే ప్రాణం పోతుంది. అలాగే చిన్న ఆయుధం పుచ్చు బ్లేడో కత్తో పుచ్చు మెల్లిగా కోసినట్టుగా ఆ చక్రం ఏం చేసిందంటే తన 1000 అంచులతోటి వాడు కొద్దిగా చిత్రవధ చేసి, అలాగే వాళ్ళ చేతులు, వాడు కాళ్ళని, వాళ్ళ తలని ఆ విధంగా కోసేసింది. ఆ కోసేసి ఆఖరి తలపడి ఆ తలపడగొట్టి అలా దక్కాడు వాడు. అంటే అర్థం అత్యాచారాలు చేసేవాడని విచారాలు చేసేవి ఇదే గతి అని దీని అర్థం. దున్నపోతు భావాలతోటి చేస్తున్నారు ఈవేళ అత్యాచారాలు. చాలా దారుణంగా జరుగుతున్నది. రోజు రేడియో టీవీలో పేపర్లో కూడా మనం గమనిస్తున్నాం. ఈ గమనించినటువంటి దాన్ని ఈ దుర్మార్గుడికి ఎప్పుడో కేసు వాడికి ఉరిశిక్ష ఎప్పుడో వేయడం కాదు, వీధుల నిలబెట్టి చిత్రమైన మహిషాసుడి చక్రం ఏ విధంగా కొద్దిగా నరికి సమరాలయాన్ని కూడా క్షుణ్ణంగా నరికి రక్త ప్రవాహంలో సిద్ధం చేసిందో అలాంటి శిక్ష ఈవేళ పడితే ఈ దున్నపోతు రాక్షసుడికి బుద్ధి వస్తుంది. మిగతా వాడు ఎప్పుడు తీరాపరి. అదే భావాన్ని మనం గమనించు. దున్నపోతు రాక్షసుడి గతి ఈ విధంగా అత్యాచారం చేసేవాడు ఈ గతి ఎప్పుడో అప్పుడు పట్టక మానదు అని మహిషాసుర సంహార కథ మనకి నీతిని బోధిస్తూ ఉన్నట్టుగా మనం భావించవలే. ఇది సంగతి. ఇది మనం చూసుకోవాల్సినటువంటి విషయం. నీతిగా కాదుగా. ఆ తర్వాత ఏం జరిగిందంటే శుంభుడు నిశుంభుడు అనేటటువంటి రాక్షసులు ఉన్నారు. వాళ్ళ మీద యుద్ధానికి పెట్టింది అమ్మవారు. వాళ్ళకి ఇదే బుద్ధి. అయితే
నన్ను యుద్ధంలో ఎవరు జయిస్తారో వాళ్ళనే నేను వివాహం చేసుకుంటాను అమ్మవారు. ఆ యుద్ధంలో ఆ ఇద్దరిని కూడా సంహరించింది. అంటే ఇటు మహిషాసురుని ఏ విధంగా సంహరించాడు, శుంభని కూడా సంహరించాడు. రక్తబీజుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఏమిటయ్యా అంటే వాడిని నరికితే ఆ రక్తం కింద పడితే ఇంకొంతమంది తయారవుతారు వాళ్ళు. అలాగే పరిస్థితి కాళికాదేవి వచ్చి అమ్మవారికి శక్తి ఇంకొక శక్తిగా ఉన్నటువంటి ఒక నాలిక సాస్తే ఆ నాలిక మీద పడింది వాడిని అత్త. అంచేత మళ్ళీ రాక్షసులు ఉద్భవించడానికి అవకాశం లేకపోయి ఈ సినిమాల్లోనూ నాటకాల్లోనూ కూడా చూపిస్తుంటారు. ఒక సినిమాలో నేను కూడా చూసాను రక్తబీజుడు కథ. అందుచేతనంటే మహిషాసురుడు, రక్తబీజుడు, చక్షురుడు, సాంబుడు, సుందుడు, అదే శుంభుడు, నిశుంభుడు ఈ మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా అమ్మవారు సంహరించింది. ఇది విశేషం. అయితే ఒక పని చిన్న విషయం చెబుదాం. ఏ చంపేయడమైనా అమ్మవారి పని, చచ్చిపోయిన వాడిని బతికించే శక్తి ఎక్కడైనా ఉందే? ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఎక్కడైనా చంపడం బాగానే ఉంది, చచ్చిపోయిన వాడు బతికించే లక్షణం ఎక్కడైనా ఉందా అమ్మవారికి? ఎవడైనా చచ్చిపోయిన వాడు బతుకు వస్తున్నాడా? ఎంత దైవభక్తుడైనా చచ్చిపోతున్నారో మళ్ళీ రావడం లేదు కదా. దానికి సంబంధించినటువంటి ఉపాఖ్యానం మరి దేవి భాగవతంలో అది కూడా చెప్పుకుందాం. ఎలాగా అంటే ప్రియవ్రతుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అతని పేరు ప్రియవ్రతుడు. ఉత్తానపాదు అన్నగారు ఉన్నట్టుగా చెబుతారు. తదుపరి ఏమిటి అంటే స్వయంభూముని యొక్క కుమారుడు. ఆయన ఏం చేశాడు అంటే బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తే తపస్య అని అతడు అన్వర్థ తప్పుని రాజ్యత్రాణ సంయుక్తి మాని రాజ్యం తనకు వచ్చి రాజ్యం చేయడం మానేశాడు. తపస్య అని అడవికి వెళ్ళాడు, తపస్సు చేస్తున్నాడు. ఎప్పుడు కూడా భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని మోక్షం కావాలి, నాకు ఈ రాజ్య సుఖాలు అక్కర్లేదు అని నియమనిష్టంతో తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తూ అంటే అనాహతయో అంటే శాశ్వతమైనటువంటి మోక్షానందం కలగాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో చేస్తుంటే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏమయ్యా, ఏమిటి తపస్సు చేస్తున్నావు? నాకు దేని మీద ఇచ్చే లేదండి, మోక్షం కావాలన్న ఉద్దేశంతో తపస్సు చేస్తున్నాను అని చెప్పారు. బ్రహ్మగారు అన్నారు కదా, ఎంత వెర్రివాడవయ్యా, నిండు సంసార సుఖంబునొల్లగ సుఖంలో భార్య, పిల్లలు, మనవలు, మరోటి ఇంకా భవనాలు, అపార్ట్మెంట్లు ఎన్నో సుఖాలు ఉన్నాయి గృహస్థాశ్రమంలో. అవన్నీ వదిలేసి ముక్తికి భారతను చేతు ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నావు. అది ఎలా ఉందంటే మబ్బులలో ఉదకమున కేదారము గట్టు తెంచిన విధంబు కదా. ఒక రైతుగా చూస్తున్నట్ట, ఇంతట్లో మబ్బేసింది. మబ్బేస్తే ఏమైంది, వర్షం కురుస్తుంది అనుకున్నాడు. అనుకుని చెరువుకి గడ్డి కొట్టేశాడు. చెరువు కొట్టేసి చెరువులో నీటని పోయాయి, కానీ వాన కురవలేదు. ఆ వాన కురవలేదు, ఇక్కడ గడ్డి కొట్టేశాడు. ఇది మామూలుగా లోకల్లో అందరూ ఈ మాటే బ్రహ్మగారు అన్నారు. ఏమంటున్నారు అక్కడ? మబ్బులలో ఉదకమున కేదారము గట్టు తెంచిన విధముగా. నీకు ఇక్కడ సుఖాలు ఉండవు, అక్కడ సుఖం ఉండదు. ఎందుకు వచ్చిందని ప్రాయము రిక్తపుచ్చుతూ వైదిక కర్మనిష్టలను కాయముసులొక్క చేసి నువ్వు శరీరాన్ని ఎందుకు ఇలా అలసట పెట్టుకుంటావు? అలాగానే నువ్వు వెంటనే వెళ్ళి రాజ్య స్వీకారం చేయి. అలా అయితే వివాహం చేసుకో. వివాహం వద్దుంటున్నావు, అలా వద్దు అని రాజకుమార్తె ధర్మబద్ధంగా వివాహం చేసుకో. ధర్మపత్రికి ధర్మకార్యాలు చేయి, పుణ్యకార్యాలు చేయి. ఈ ప్రయత్నం మానవుని బోధ చేశారు ఈయన బ్రహ్మగారు. సరే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడయ్యా అంటే వివాహం చేసుకున్నాడు. మాలతి అనే పేరు కలిగినటువంటి మహా ఇల్లాడు, చాలా పతివ్రత శిరోమణి. ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. రతి సామ్రాజ్య రమాధురంధర ధోత్తర వ్రాత దుర్మార్గులందరినీ సంహరిస్తున్నాడు, మంచివాళ్ళని కాపాడుతున్నాడు. పండిత అవన కళా పౌరేయత ధర్మంగా పరిపాలిస్తున్నాడు. పైగా రాజ్యం వద్దన్నవాడు, వివాహం వద్దన్నవాడు బ్రహ్మగారి మాటలు విని మళ్ళీ ఇంటికి వచ్చి మనస్సు మార్చుకుని తెగ పరిపాలించాడు. కొంతకాలం అయిన తర్వాత తన భార్య గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినటువంటి సందర్భంలో ఏమైంది అంటే ఆయనకి ప్రసవించింది, కుమారుడు కలిగాడు. ఉత్తారగా పుట్టినవాడు గుడ్లు తేరేసి పుట్టాడు. చూసేసి ప్రాణం లేదు. పుట్టాడు కానీ ఆ పుట్టిన పిల్లవాడికి ప్రాణం లేదు. అప్పుడు బాధపడ్డాడు, ఈ వివాహం ఎందుకు చేసుకున్నాను, ఇలాంటి వాడు పుట్టాడేమిటి, ఈ శోకం ఏమిటి, ఇదేమిటి చాలా బాధపడ్డాడు. అతను బాధపడి ఆ చంటి పిల్లవాడి యొక్క శవాన్ని తీసుకుని రుద్రభువికి గజగండ మండల విశంకట శర్కరము ఔరూక శృగాల నిస్తన విలోడిత కర్ణయుగంబు అక్కడ ఉండే భూత భేతాడ
తో కూడినటువంటి రుద్రభూమికి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ శవాన్ని పాతు పెట్టాలని వెళ్ళాడు. ఆయన మంత్రులు వాళ్ళు కూడా సేవకులు కూడా వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగిందయ్యా అంటే సొంపులుగు ఓ విమానం అక్కడ నలుపల విమానం అక్కడ దిగింది. అక్షవాసో నేత ప్రధానమై సొంపులుగులకు విమానమందు ఎంతో అందంగా ఉంది. రత్నాలతో అలంకరించబడి ఉంది. పూలమాలలు వేయబడి ఉంది. ఎన్నో మంచి వస్త్రాలతోటి ఆ వస్త్రముల యొక్క రంగులతో శోభాయమానంగా ఉంది. అక్షవాసో నేత ప్రధానమై సొంపులుగులకు విమానమందు భక్తాను గుణాకిరర్థ సుఖ ఘటనైక పరాయణ అంటే భక్తుడిని రక్షించేటటువంటి దేవత ఏమో అన్నట్టుగా అందులో ఒక స్త్రీమూర్తి కూర్చుని ఉన్నది. ఆ స్త్రీమూర్తి కూర్చుని అక్కడికి ఆ విమానం దిగింది. లేచి యువతలకు వచ్చేసరికి చూశాడు ఈ ప్రియవ్రత మహారాజు. ఉన్నటువంటి పిల్లవాడిని కింద మృతుడైన వాడిని కింద పెట్టేసి అప్పుడు ఏం చేశాడు అంటే నమస్కారం చేసి మానిరుడు అందువానికి పత్రివి నువ్వు ఎవరి భార్య ఎవరి కుమార్తె ఎందుకు నువ్వు వచ్చావు అసలు ఇక్కడ ఈ నిర్జరస్థ ఈ శ్మశానంలో అపవిత్ర ప్రదేశంలో నువ్వెందుకు రావాలి నువ్వు చూసే దేవతామూర్తిగా ఉన్నావు ఎవరో చెప్పవలసింది అని ఈ ప్రియవ్రత మహారాజు ప్రశ్నించాడు. ఆమె ప్రశ్నిస్తే ఏం జరిగింది నేను ఎవరో తెలుసునా బాగా వినంతా కూడా నా పేరు షష్ఠీదేవి ప్రకృతిగా అంటే ఆది జగన్మాత అంశలో 6వ భాగాన్ని నేను షష్ఠీదేవి నా పేరు. నా భర్త ఎవరో తెలుసునా కుమారస్వామి నా భర్త. 6 ముఖాలు కలిగినటువంటి కుమారస్వామి నాకు భర్త. అని చేత శిఖివాహను ద్వారను నేను ఆ కుమారస్వామి భార్య నేను. ఈశ్వరుని యొక్క కుమారుడు పుత్రుడు కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుడు ఇంకో కుమారుడు. ఈ కుమారస్వామి ఒకట స్కందుడు అని పేరు. ఆయనకి భార్యగా ఉన్నాను నేను. అంచేతంటే మేమిద్దరం దంపతులు. నా పేరు షష్ఠీదేవి. నేను ఎందుకు వచ్చానో చెబుతున్నాను. ఎలాగంటే కొడుకులు లేని వాడే కొడుకుని ప్రసాదిస్తాను. పెళ్లి కాని స్త్రీలకు పెళ్లిళ్ళు చేస్తారు. రోగాలు ఉన్నవాడే రోగాలు తగ్గిస్తారు. అందుకోసం నేను తిరుగుతూ ఉంటాను. నేను ఇక్కడ దిగాను. నువ్వు ఇలా బాధపడుతున్నావు కనుక ఎలా అన్నమాట అనపత్యులకు పుత్రుడు అనవసరం కాదు సంతానం లేని వాళ్ళకి పుత్రుడు ఇస్తాను అన్నాను కనుక ఈ పిల్లవాడిని నేను తీసుకుంటున్నాను. తీసుకుని తన చేతులతో పుచ్చుకుని ఆకాశం మీద వెళ్ళిపోతుంది. వీడు తెల్లబోతున్నాడు ఈ మహారాజు. ఇదేమిటి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నది. ఈ పిల్లవాడిని బ్రతికించి జీవితంగా నరించి బ్రతికించాను నేను. శుభరతుడు అని నువ్వు ప్రియవ్రతుడు అని నీ పేరుంది. శుభరతుడు అని ఈ అబ్బాయికి పేరు పెడుతున్నాను నేను. ఆ పేరుతో ఇతను నువ్వు చాలా కాలం పరిపాలిస్తావు. నీ తర్వాత ఇతరు కూడా కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దేశం అంతా సుఖంగా ఉంటారు ఇతర పరిపాలన. అందుచేత అని చెప్పి ఏముందంటే షష్ఠీ వ్రతం చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చేస్తున్నా. అందులో కైకర్య షష్ఠికి ప్రసిద్ధి అత్తిని కూడా ప్రసిద్ధి. అంతేత ఆ షష్ఠీ వ్రతానికి సంబంధించిన కథ ఇది. ఇక్కడ ఇది ఇగో మనం చెప్పుకునే దేవి భాగవతంలోనే ఉంది. ఇక్కడ ఇగో తిరుపతి వెంకట కవులు రచించినటువంటి మూర్తులు ఇలా ఉన్నారు వీళ్ళు. అది సంగతి. ఆ రచన చేసినటువంటి మహాకవులు వీళ్ళు. కనుక షష్ఠీదేవి నేను నన్ను కనుక ఆరాధించవలసింది. ఎలాగా అంటే సంతానం కలగాలి అంటే శుక్లపక్షంలో వచ్చినట్టు మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి నాడు షష్ఠి వ్రతం అనేది చేసుకుంటే ఆ వ్రతం పంతులు గారికి తెలుస్తుందంటే పురోహితులకు తెలుస్తుంది. వాళ్ళ ద్వారా చేయించుకున్నట్టయితే సంవత్సర కాలంలో సత్సంతానం కలుగుతుంది. కలిగిన సంతానానికి బాలారిష్ట రోగాలు ఏవి రాకుండా ఉంటాయి. వాళ్ళు సుఖంగా ఆరోగ్యంగా ప్రయోజకులుగా ఉంటారు. వాళ్ళు ఏ విధమైన లోపం ఉండదు. వాడు అనారోగ్యం కలగదు. అనేక విధాలుగా ఏడాది లోపల సంతానం కలుగుతుంది. నా వ్రతం చేసే షష్ఠీ వ్రతం పుస్తకం మన దగ్గర ఉంది. ఎవరైనా కావాలంటే అడగచ్చు, తీసుకోవచ్చు. ఆ వ్రతం కనుక చేస్తే సత్సంతానం కలిగిన సంతానం నష్టపోకుండా ఉంటుంది. వాళ్ళు మంచివాళ్ళు అయి ఉంటారు, విద్యావంతులు అయి ఉంటారు, ప్రయోజకులు అయి ఉంటారు. అందుచేత నేను షష్ఠీదేవి ఇది సంగతి అని ఈ ప్రకారంగా తన యొక్క వృత్తాంతాన్ని గురించి తెలియచేసి ఆ పిల్లవాడిని చచ్చిపోయినటువంటి వాడు బ్రతికి ఉంటే ఇంటికి తీసుకొస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అది అలా చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికించేటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది అని నిరూపణ. శత్రువులను చంపడమే కాదు, చచ్చిపోయినాడు బ్రతికించే శక్తి కూడా అమ్మవారిలో ఉన్న నిదర్శనం కోసం ఈ కథ మనం చెప్పుకున్నాం. ఇది సంగతి. కనుక ఇది కూడా దేవి భాగవతంలో స్పష్టంగా చాలా వివరంగా రాశారు. షష్ఠీ వ్రతం చేయడం చాలా మంచిది. మార్గశీర్ష మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తూ ఉంటుంది. అందుచేత ఏమిటంటే ఇంకా టైం ఉందా వచ్చి చెప్పచ్చా అంటే ఇంకో చిన్న విషయాన్ని కూడా పెడుతున్నాం. ఎలాగా అంటే షష్ఠీదేవి ఎవరికి భార్య? కుమారస్వామి భార్య అన్నాం. మరి భార్య విషయం భర్త గారి విషయం చెప్పకపోతే న్యాయం కాదు కదా. అది చూద్దాం.
ఆ కథ ఇక్కడిది కాదు, కాళహస్తి మహాత్మ్యంలో కథ. ఇక్కడ దేవి భాగవతంలో ఉండదు, ఉండకపోయినా మన సందర్భం. పాండ్య దేశాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజు అగస్త్య మహర్షి వచ్చి శంఖపథకం ఇచ్చాడు. ఒకడు కూర్చుంటే రెండో వాడికి చోటు ఉంటుంది, రెండో వాడు కూర్చుంటే మూడో వాడికి చోటు ఉంటుంది, మూడో వాడు కూర్చుంటే నాలుగో వాడికి, 1000 మంది కూర్చుంటే ఇంకోడికి చోటు ఉంటుంది. అలాంటి శంఖపథకాన్ని ఆసనం ఇచ్చాడు ఆయన. అది తీసుకున్నాడు. అక్కడ ఎందరెందరో పండితుడు అందులో నక్కీరుడు ఒక పండితుడు ఉన్నాడు. సరే, ఇదిలా ఉండగా ఒక పూజారి గారు ఏం చేస్తున్నారంటే శివాలయంలో అర్చన చేస్తున్నాడు. దారిద్ర్యం, కుటుంబాన్ని పోషించుకోలేకపోతే డబ్బులు రావడం లేదు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఏం లేదు మహానయ్య, నేను పద్యాన్ని రాసిస్తాను, ఈ పద్యాన్ని రాజు దగ్గర చదివితే నీకు డబ్బు ఇస్తాడే, నీకు బోర్డు డబ్బు వస్తుంది, నీకు హాయిగా కుటుంబాన్ని పోషించుకొని శంకరుడు కనపడి సాక్షాత్కరించి చెప్పాడు. ఆ చెబితే ఈయన గారు ఆ పద్యం పట్టిగాడు అక్కడ చదివాడు. ఆ పద్యంలో భావం ఏముందంటే, స్త్రీ యొక్క జుట్టుముడి సహజ పరిమాణముతో ఉన్నది, అంటే పువ్వులు పెట్టుకోకపోయినా సహజ పరిమాణంతో ఉన్నది అని ఆ పద్యం ఉన్నది. అక్కడ నక్కీరుడు అనే పండితులు లేచి తప్పిది చెప్పరాదు కవితా సమయంబున గొప్పుగా, ఎక్కడ జుట్టుముడి పువ్వులు పెట్టుకుంటే పరిమాణంగా ఉంటుంది కానీ ఊరికే పరిమాణం ఉండదు కదా. అంటే లోకమునగదే తప్పు చెప్పావు, ఈ పద్యం మంచిది కాదన్నాడు. ఈశ్వరుడు చెప్పిన సన్మానం జరగలే సరే కదా, అవమానం జరిగి మళ్ళీ వస్తే ఈశ్వరుడు దర్శనం వెళ్ళావా, సన్మానం పొందేవా అన్నాడు. నీ మాట విని గౌరవం పోగొట్టుకున్నాను, నేను ఇక్కడి నుంచి పోతాను నేను. అలా కాదు, నేను వస్తున్నాను కూడా అన్నాడు శంకరుడు. ఎలాగంటే తలపాగా పెట్టుకున్నాడు. అరవ భాషలో ఉంది కదా, తెలుగులో కూడా కాళహస్తి మహాత్మ్యంలో ఉంది. ఎలాగంటే మూడో నేత్రం కుంకం బొట్టుగా కనపడేలాగా జటాజూటం పైకి కనిపించి కూడా తలపాగా చుట్టుకున్నాడు. ఆ చుట్టుకుని వస్తున్నాడు. ఈ అక్కడ సభలోకి వచ్చాడు శంకరుడు. ఈ రాజన్యునిమీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు ప్రౌఢిమతి విపంపవిడి మాత్సర్యము వాటించి నక్కీరుండూరక తప్పు పట్టెంట ఏది లక్షణంబో అలంకారంబో ఎందులో తప్పు ఉందో చెప్పండి అన్నాడు. ఆ నక్కీరుడు అన్నాడు కదా, లోకం నవ్వుతుందయ్యా, సహజంగా పరిమళంగా చుట్టుముడి వర్ణించావన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు కదా, పార్వతీ దేవి చుట్టుముడు ఎలా ఉంటుంది, అలాగే పార్వతీదేవి చుట్టుముడు ఎవరు చూశాడో లోకంలో ఎవరికే ఎలా ఉండదు, నేను ఒప్పుకోనన్నాడు. ఈ ఒప్పుకొని అనేసరికి ఏమన్నాడు అంటే, నీలగిరి ఉండు, మూడవ కన్ను చూపించాడు. మూడవ కన్ను నాకుంది, నేను శివుడిని, నేను చెబుతున్నాను, నమ్మవలసింది. అయినా సరే నా మూర్ఖంగా వాదించాడు వాడు. ఈశ్వరుడు మాట్లాడుతున్నాడని గౌరవం కూడా లేకుండా తల చుట్టూ వార కన్నులు కలిగినను పద్యంబు తప్పు కాదని అవసరమే. మూడో కన్నే కాదు, నీ తల చుట్టూ కడున్నా నీ పద్యం తప్పే అన్నాడు. అప్పుడు శాపం పెట్టాడు శంకరుడు. కుష్ఠరోగంతో బాధపడవలసింది. ఆ కుష్ఠరోగం వచ్చి బయలుదేరి ఏమిటి మార్గం అన్నాడు. నువ్వు కైలాస పర్వతాన్ని చూస్తే నీకు ఈ రోగం తగ్గుతుంది అన్నాడు. అవి ఉత్తర దిక్కుకి బయలుదేరి వెడుతున్నాడు ఆయన. ఆ వెడుతున్నటువంటి సందర్భంలో ఏమైంది అంటే, ఒక చోట కూర్చున్నాడు. ఒక చోట కూర్చుంటే అక్కడ చెరువు ఉంది, చెట్టు నేను కూర్చున్నాడు. అక్కడ ఆకులు పడుతున్నాయి, నీళ్ళ లోపల ఆకులు చేపలు అయిపోతున్నాయి, గట్టు మీద పడే పక్షులు అవుతున్నాయి. ఒక ఆకు ఉత్సాహం గట్టు మీద సహా నీళ్ళలో కూడా ఇది చేప భాగం చేప అయింది, గట్టు మీద పక్షి అటు ఇది ఎటు లాగుతున్నాయి. ఇతడు ఎంతగా ఉందో చూస్తున్నాడు వీడు. ఈ చూసేసరికి ఒక రాక్షసుడు వచ్చి వీడు ఎత్తుకుపోయాడు. ఆ ఎత్తుకుపో కొండగోలో మరేటాడు. 99 మంది ఉన్నారు. వాడు 99 మందిని చంపడం. 100వ వాడు వచ్చి అందరినీ కలిపి ఒకే ముద్ద కింద తినేస్తాడు. అక్కడ వాడంతగా నీ వలన మాకు 100 నిండిపోయాయ్యా, ఇది సంగతి, ఇన్నాళ్ళు ఏదో బతుకున్నావు, ఇతర పడతావేమో అని నువ్వు రావడంతో మనందరికీ చావు వచ్చిందని. అప్పుడు ప్రతిజ్ఞకి ఒక మాట చెప్పాడు అతను. ఏమని అంటే, తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుండు పన్నగాహారహజుండు దీన జన తామర భూజము షణ్ముఘట్టహాచారభటి విపాటిత దిగర్ధ కటాహుడు వీని బట్టి సంహార మనస్సేందర కృపంబుడు. ఆ తారకాసుని చంపినటువంటి వాడు ఆ పార్వతీ పుత్రుడు, ఆ మహానుభావుడు కుమారస్వామి మన అందరినీ బ్రతికించుగా కానీ ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో కుమారస్వామి వచ్చి వాడు అడ్డం పెట్టే రాయి తీసేసి ఆ రాక్షసుని చంపేసి వీళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అది కుమారస్వామి చేసినటువంటి ఉపకారం. ఎవరు షష్ఠీదేవి యొక్క భార్యని గురించి చెప్పిన భర్తని గురించి కూడా చెప్పాలి కనుక ఈ కథ కాళహస్తి మహాచరి దేవీ భాగవతంలో లేకపోయినా అది కూడా నేను కలుపుదామని చెప్పుకున్నాం. అప్పుడు ఎలా నాకు ఈ రోగం తగ్గుతుందన్నాడు. కైలాసం బరెగా అని ఉత్తర దిక్కున కైలాసం అని చెప్పలేదు కదా. అక్కడ ములుగులో నీడలో అంటే కాళహస్తి క్షేత్రానికి దర్శనమిచ్చి వ్యాధులు వాడు కుష్ఠరోగం తగ్గిపోయింది, వాడు సుఖంగా ఉన్నాడు, వాడు ఇంటికి వెళ్ళారు, అందరూ ఇంటికి చేరారు, అందరూ సుఖంగా ఉన్నారు. మనం కూడా పురాణం ముగించు 6వ రోజు ప్రసంగం ముగించు 7వ రోజు వచ్చే ప్రసంగాన్ని సప్తమ ప్రసంగాన్ని ఎదురు చూద్దాం రేపు.
రేపటితో ఈ కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేద్దామని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఈ విధమైనటువంటి అవకాశాలు దొరకడం చాలా అరుదు కనుక చాలా ఆనందంగా ఉన్నది. కనుక ఈవేళ ఈ ఉపాఖ్యానం తోటి సంగ్రహంగా చెప్పి సరిగ్గా మనం ఇంకా కళ్యాణ ఘట్టాలకి ఎదురు చూద్దాం. దేవి భాగవతంలో నుండి కళ్యాణ ఘట్టాలు చూద్దాం. ఆ కళ్యాణ ఘట్టాలు ఏమున్నాయో తెలుస్తూ ఉంటుంది. ఏకావళి కళ్యాణం, ఏకావళి దేవి, అదే విధంగా సుదర్శన ఉపాఖ్యానం, ఆ సుదర్శన ఉపాఖ్యానంలో కూడా శశికళ కళ్యాణం. ఈ రెండు కళ్యాణ ఘట్టాలతోటి మనం శుభప్రదంగా ఆనందప్రదంగా ఈ కార్యక్షేపాలు పూర్తి చేస్తుందని మనవి చేస్తూ ఇంతటితో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని ఏషోయం సోమరైతో బ్రాహ్మణాः సంతు నిర్భయ అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అసనాः సధనాः సంతు జీవంతు శరదం. లక్ష్మీర్యస్య పరిగ్రహः కమలభూసూనుర్గరుత్మాన్ దదః పుత్రశ్చంద్ర విభూషణ స్వరగురు శేషశ్చ శయ్యాసనः బ్రహ్మాండం వరమందిరం సురగణాయస్య ప్రభోసేవకः సత్రైలోక్య కుటుంబపాలనపరः ప్రియాద్ధరిర్మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తి మూసాంబోధరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ధర్మస్య జయోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు అని మంగళాశాసనం చేస్తూ సత్వపు ప్రసంగాన్ని రేపు ఎదురు చూద్దాం. ఇదే సంగతి. చలో ఇంతటితో కార్యక్రమం